హాయ్! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఓకే. నందిని అగసార. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సో, ఆమెతో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. సో, హాయ్ నందిని. హలో సార్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఫైన్ సార్. మీరెలా ఉన్నారు? ఐయామ్ ఆల్సో ఫైన్. ఓహ్! యాక్చువల్‌గా స్పోర్ట్స్‌లో ఇంత లో ప్రొఫైల్ నుంచి నువ్వు ఈ స్థాయికి రావటం అనేది మామూలు విషయం గాదు. ఎందుకంటే మీ ఫాదరు వాచ్‌మెన్ అండ్ మీ మదర్ గూడా ఇళ్లలో పని జేసుకుంటూ యాహ్! ఉంటారు. సో, ఇంత లో ప్రొఫైల్ నుంచి రావటం అనేది నిజంగా ఇది నాట్ ఎ జోక్ యాక్చువల్‌గా. సో, ఒక్కసారి నీ కుటుంబ నేపథ్యం గురించి యెస్. ఒకసారి చెప్తే యాహ్! నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగసర నందిని. ఓకే. నేను మన తెలంగాణ హైదరాబాద్ కాప్రాలో ఉంటాం చంద్రపురి కాలనీలో. సో, ఓకే. మా ఫాదర్ ఫస్ట్ వాచ్‌మెన్‌గా వచ్చాము. అండ్ మా గ్రాండ్ ఫాదర్స్ నేను పుట్టంగానే మేము ఇక్కడికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల కర్ణాటక నుంచి ఇక్కడికొచ్చేయడం జరిగింది. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ మా డ్యాడీ గొడవ పడేసి మా మమ్మీ, మా గ్రాండ్ పేరెంట్స్ అంతా గొడవ పడేసి అక్కడ అవ్వదు అనేసి దెన్ దే కేమ్ టు ఇక్కడ వచ్చి ఏదైనా బతుకుదామని వచ్చారు. వచ్చి ఫస్ట్‌లో ఒక 3 డేస్‌లో వాళ్ళు ట్రై చేశారు ఉండడానికి. మమ్మీ అన్నది వాళ్ళకి తినడానికి కూడా డబ్బులు లేవు. తెచ్చిన డబ్బులంతా వాళ్ళు ఏమంటారు ఒక ప్లేస్ హైటెక్ సిటీలో వచ్చారు. ఒక మేడమ్ పని ఇస్తామని పిలిపించి, మేడమ్ లాస్ట్ మినిట్‌లో మీరిక్కడ ఉండొద్దు. మీరెళ్ళిపోండి అనేసి పంపించేసారు. పంపియంగానే అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి ఒక తెలిసిన వాళ్ళ వల్ల ఇక్కడ మన కాప్రాకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. హ్మ్. అక్కడ షిఫ్టింగ్‌లో తెచ్చుకున్న అమౌంట్ అంతా సామాన్ ఆ థింగ్స్‌ని షిఫ్ట్ చేయడంలో అమౌంట్ అయిపోయింది. తినడానికి లేవు. నాకు నాకు పాలు పట్టడానికి కూడా లేవు. నేను అప్పుడు 3 మంత్స్ అప్పటికి. అబ్బో! సో, ఆ పాలు పట్టడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి దాంట్లో ఒక ఆంటీ వచ్చి "వాచ్‌మెన్‌గా చేస్తావా?" అంటే వాచ్‌మెన్‌గా ఓకే అని చెప్పి వాచ్‌మెన్‌గా ఉండి మా మమ్మీ అప్పటికప్పుడే వాచ్‌మెన్‌గా అంటే నెల తర్వాత ఇస్తారు సాలరీ. అప్పటిదాకా ఎలా నడవాలని తెలీదు. అప్పటికప్పుడే ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదంటే మా మమ్మీ అడిగితే "బట్టలు ఉతుకుతావా?" అంటే అప్పుడు ఎళ్లి అప్పటికప్పుడే నన్ను మా డ్యాడీకి ఇచ్చి ఎళ్లి బట్టలు ఉతికి ఒక రూ. 20 ఇస్తే ఆ రూ. 20తో ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు, ఇంకా కొంచెం రైస్ తెచ్చుకొని వండుకొని తిని అలాగా స్టార్ట్ చేశాం. అబ్బా! స్టార్ట్ చేసి అలా మా ఫాదర్ హ్మ్. మెల్లగా వాచ్‌మెన్ అక్కడ 10 ఇయర్స్ వాచ్‌మెన్ చేశారు. దెన్ తర్వాత నేనే మెల్లగా టీ షాప్ పెట్టేయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు బిజినెస్ కొంచెం టీ షాప్, పాన్ షాప్ హ్మ్. నడుపుకుంటూ డ్యాడీని సెటిల్ చేశాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు? ఆ టైంలో అసలు పాలు పట్టడానికి కూడా దొరకని యెస్. పరిస్థితుల్లో అసలు ఏకంగా ఏషియన్ గేమ్స్ కొట్టడం అంటే అసలు యెస్. ఇట్స్ నాట్ ఏ అసలు ఎక్స్‌పెక్టేషన్ ఉందా మీ అంటే ఫ్యామిలీలో అలాంటి? సార్ ఒక మంచి జీవితం ఎటెళ్తదో చెప్పలేం సార్. హ్మ్. నాది గూడా అలాగే. అంటే నేను స్పోర్ట్స్ అనేదే లేకుండే. ఏంటంటే మా పేరెంట్స్ ఎలా అంటే నేను ఇదంతా కష్టాలు వాళ్ళు మేము ఎప్పుడు ఉంటే గూడా మా ఫాదర్, మదర్, నేను, ఇద్దరు తమ్ముళ్ళున్నారు. వాళ్ళతో పాటే మేము ఎక్కువ షేర్ చేసుకునేవాళ్ళం. ప్రతిసారి ఏదన్నా వచ్చిందనుకోండి ఇలాగ చెప్పుకోవడం లేదా మాకు నేను స్కూల్‌లో ఏశారు విజయ స్కూల్ అని. దాంట్లో నేను ఎల్‌కేజీ నుంచి ఫస్ట్ వివిల్ వింకీలో ఎల్‌కేజీ, యూకేజీ మా హ్మ్. ఇంటి దగ్గర చదివాను. దెన్ దే షిఫ్టెడ్ టు విజయ స్కూల్. ఎల్‌కేజీ, యూకేజీ దెన్ ఐ స్టార్టెడ్ మై స్టడీస్. ఎప్పుడన్నా మంచి స్టడీస్‌లో ఉండేదాన్ని. హ్మ్. స్టడీస్‌లో ఐ వాస్ ఎ టాపర్. అండ్ హుహు. మంచిగా చదివిపించుకుంటూ నన్ను ఇప్పుడు ఎప్పుడైనా క్లాస్‌లో బోర్డ్ పైన పేరు రాస్తారు ఫస్ట్ రాంగానే. హ్మ్. సో, అది చూసొచ్చి బాగా డ్యాడీకి హ్యాపీగా ఫీల్ అయ్యి హి యూజ్డ్ టు టెల్ మనం ఎక్కడి నుంచొచ్చాము. లేదా నైట్‌లో ఎప్పుడన్నా కరెంట్ పోతే అప్పుడు ఎలా అంటే ఈ ఫోన్స్, డిజిటల్స్ ఉండేటివి ఆ! కాదు. అప్పుడు అప్పుడు లేవు. మొత్తం కరెక్ట్. ఫ్యామిలీతోనే కలిసాం. మా దగ్గర అప్పుడు చిన్న ఫోను. హ్మ్. డ్యాడీ దగ్గర ఒక్కటే ఉండేది. ఓకే. అప్పుడు మా దగ్గర చిన్న టీవీ. ఏదున్నా టీవీ లేకపోతే కరెంట్ పోయినప్పుడు మేమందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు చెప్పేవాళ్ళనమాట. ఇలాగుంటుంది. మీ మీ పిల్లలు ఇప్పుడు మా వల్ల మీరు సఫర్ అవుతున్నారు. హ్మ్. మీ వల్ల మీ పిల్లలు సఫర్ అవ్వద్దు. ఓకే. మంచి చేయండి. ఇంత కష్టపడొచ్చినాం. అప్పుడు దెన్ ఐ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. ఫుల్‌గా స్టడీస్ మీద ఫోకస్ చేశాను. హ్మ్. దెన్ టిల్ ఆల్‌మోస్ట్ ఫోర్త్ వరకు విజయ హై స్కూల్‌లో చదివాను. దెన్ ఐ షిఫ్టెడ్ టు కేంద్రీయ విద్యాలయ్. హ్మ్. ఫ్రమ్ ఫోర్త్ టు నైన్త్ కేంద్రీయ విద్యాలయలో చదివాను. హ్మ్. దెన్ 10థ్ నుంచి నేను ఐ హావ్ స్టార్టెడ్ ఇంటూ తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్. హుహు. మన నార్సింగిలో. హ్మ్. దెన్ 10థ్, 11, 12 అక్కడ చేసి, హ్మ్. దెన్ డిగ్రీ బుదేరా సంగారెడ్డిలో డిగ్రీ చేయడం జరిగింది. ఎప్పుడు ఈ స్పోర్ట్స్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఎవరు పసిగట్టారు యాహ్! అసలు? ఇది ఏంటంటే సార్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో ఓకే. ఎవ్రీ ఇయర్ దే యూజ్డ్ టు బి రీజనల్స్ అనేది స్టేట్ మీట్ హ్మ్. అండ్ దే యూజ్డ్ టు హావ్ నేషనల్స్ దేర్ ఓన్ కేంద్రీయ విద్యాలయ. హుహు. దెన్ అక్కడ ఒకసారి నేను జస్ట్ అక్కడే ఆడేవాళ్ళం. ఓకే. స్పోర్ట్స్ అంటే ఏంటంటే
ఆహ్, నేను ఇంటి దగ్గర గూడా అన్న వాళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు నేనెళ్లి వాళ్ళతో ఆడేదాన్ని. మగ పిల్లలందరూ. నార్మల్‌గా అన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో. ఓకే. మా డ్యాడీ ఏమనేవాళ్ళు గాదు. ఓకే. మమ్మీ లైక్ స్కూల్ నుంచి రాంగానే బ్యాగ్ పట్టేసి ఆడుకునేవాళ్ళం. హుహు. నేను చాలా కొట్టించుకున్నాను. ఈ స్పోర్ట్స్ ఈ హ్మ్. స్పోర్ట్స్‌లో క్రికెట్ ఆడడానికెళ్తే మా మమ్మీ, "అమ్మాయి అయ్యుండి క్రికెట్ ఎట్లా ఆడతావు నువ్వు? ఆడొద్దు నువ్వు. అమ్మాయిలతో ఆడాలి." అది ఇది అని లైక్ అంటే భయం గదా! భయం కరెక్టే. అనేసి. హ్మ్. బట్ మా కాలనీలో అంటే నన్నొక చెల్లిలా చూసుకొని హ్మ్. నేనొచ్చానంటే ఆడిపించుకునేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఐ యూజ్డ్ టు బి గుడ్ ఇన్ క్రికెట్ ఆల్సో. ఆడేదాన్ని. ఆడేదాన్ని హుహు. క్రికెట్. దెన్ అలాగా క్రికెట్ లేదా ఫుట్‌బాల్ ఏదో ఆడినా ఐ హ్మ్. యూజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దెమ్ అన్నమాట. హ్మ్. హ్మ్. ఏంటంటే వాళ్ళతో నవ్వుకుంటూ అంతా ఉండి ఆడుకుంటూ హ్మ్. నేనున్న టీమ్‌లో మేము గెలిచేవాళ్ళం. అలాగా హ్మ్. ఆడుకుంటూ దెన్ మెల్లగా స్లోగా కేంద్రీయ విద్యాలయాలకెళ్ళాక ఓకే. దే హావ్ గుడ్ స్పోర్ట్స్ పీరియడ్ టైమ్‌లో గాని, దే హావ్ గుడ్ పీటీ టీచర్స్ అండ్ ఆల్. వాళ్ళు అలాగా ఆడుతూ హ్మ్. దెన్ దే యూజ్డ్ టు గివ్ క్లస్టర్స్ ఉండేటివి ఫస్ట్ స్కూల్స్‌లలో. ఓకే. దెన్ ఫోర్త్ క్లాస్‌లో ఎళ్ళిన వెంటనే హ్మ్. ఐ హావ్ ప్లేడ్ కబడ్డీ, హ్మ్. ఖోఖో ఆడాను. హ్మ్. హ్మ్. కబడ్డీలో వి హాడ్ బ్రాంజ్. హుహు. ఎప్పుడు లేని చాలా ఇయర్స్ తర్వాత మాకు బ్రాంజ్ వచ్చింది మా స్కూల్‌కి. ఓకే. ఐ వాస్ ద కెప్టెన్ ఫర్ దట్ అన్నమాట. ఓహ్! నువ్వే కెప్టెన్‌వి. కెప్టెన్ నువ్వే అండి. అప్పుడే ప్రైజ్ తెప్పించావు. వెరీ సో, దే వాస్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే వాస్ ఎ క్రూషియల్ రోల్. టీమ్‌లో నాది క్రూషియల్ రోల్ ఉండే. హ్మ్. హ్మ్. టు కమ్ ఫర్ బ్రాంజ్ వరకు. బ్రాంచ్ మ్యాన్. హ్మ్. ఎందుకంటే మేము అప్పుడు ఇంకా గుర్తుంది. హ్మ్. ఫస్ట్ గేమ్ గెలిచాము. సెకండ్ గేమ్‌లో ఓడిపోయాము. హ్మ్. ఈ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలవకపోయుంటే యూ యూజ్డ్ టు కమ్ ఔట్ అన్నమాట. హ్మ్. బట్ ఐ వాస్ లైక్ డూ ఆర్ డై. హ్మ్. నేను ఏది చేసినా డూ ఆర్ డై అంతే. టైప్‌లోనే చేస్తాను. హ్మ్. ఇప్పుడు స్టడీస్‌లో గానివ్వండి లేదా ఏదన్నా ఆడినా గూడా ఏ హ్మ్. చిన్న పని చేసినా డూ ఆర్ డై. హ్మ్. సో, అంటే అలాగా బెస్ట్ ఇస్తావక్కడ. నా బెస్ట్ ఇవ్వాలి హ్మ్. నేనెక్కడున్నా. హ్మ్. నాకు తర్వాత గిల్టీ ఫీలింగ్ రావద్దు. ఓకే. మా డ్యాడీ అదే నేర్పించారు. హ్మ్. ఏది చేసినా ఫుల్‌ఫిల్‌గా నీ బెస్ట్ ఇవ్వాలి. దెన్ అయిపోయాక అయ్యో! మనం చేయలేకపోయామే. ఈ పాయింట్‌లో హ్మ్. మనం చేసుంటే బావుండేది. రిగ్రెట్ ఉండకూడదు. రిగ్రెట్ రాకుండా చూసుకునేవాళ్ళు డ్యాడీ. హుహు. సో, అది నేర్పించేసరికి అదే అలవాటయిపోయింది. హ్మ్. అక్కడ గూడా అదే చేసాం. దెన్ అదే పట్టుదలతో హ్మ్. మా పీటీ సార్, కుట్టి సార్ ఉండుండే. ఓకే. ఆ సార్ అలాగా నన్ను కబడ్డీ వరకు దెన్ సిక్స్త్ క్లాస్‌లో హ్మ్. సార్ రిటైర్ అయిపోయారు. హ్మ్. దెన్ ముత్తయ్య సార్ అని సార్ వచ్చారు. ముత్తయ్య సార్. ముత్తయ్య హ్మ్. సార్. హ్మ్. హి వాస్ ఎ గుడ్. నా నా స్పోర్ట్స్‌లోకి రావడం అంటేనే హి వాస్ ద గుడ్ ఫస్ట్ మ్యాన్ టు సెండ్ మీ స్పోర్ట్స్ హుహు. సైడ్. ఆయన ఎట్లా కనిపెట్టారప్పుడు? ఈయన పీటీ సార్. పీటీ సార్. సో, ఐ యూజ్డ్ టు ప్లే ఫుట్‌బాల్. ఓహో! ఫస్ట్ నువ్వు స్కూల్‌లోనే ఫుట్‌బాల్. ఫుట్‌బాల్. ఓకే. హ్మ్. ఇంటి దగ్గర క్రికెట్ ఆడేదాన్ని. హ్మ్. హ్మ్. స్కూల్‌లో ఫుట్‌బాల్ ఫుట్‌బాల్ ఆడేదాన్ని. ఆడేదానివి. హ్మ్. దెన్ ఫుట్‌బాల్ స్టేట్ మీట్ అయింది. ఫస్ట్ టైమ్ మన కేంద్రీయ విద్యాలయంలో గర్ల్స్‌కి ఫుట్‌బాల్ పెట్టారు. ఓకే. ఓన్లీ 3 టీమ్స్ హ్మ్. వచ్చినియి. హ్మ్. దెన్ దానికి కూడా నేను ఐ వెంట్ ఫర్ ద ఫుట్‌బాల్ సెలెక్ట్ అయ్యాను. హ్మ్. అక్కడ ఫుట్‌బాల్ ఆడాను. హ్మ్. దెన్ వి ఫస్ట్ టైమ్ పెట్టడమే మా స్కూల్‌కి ఫస్ట్ వచ్చింది. హుహు. గోల్డ్ వచ్చింది ఫుట్‌బాల్‌లో గూడా. ఫుట్‌బాల్‌లో గూడా. యాహ్! సేమ్ ఇక్కడ గూడా అదే పొజిషన్. హ్మ్. ఫస్ట్ గేమ్ గెలిచాము. సెకండ్ గేమ్ ఓడిపోయాము. హ్మ్. థర్డ్ గేమ్‌లో క్వార్టర్ ఫైనల్స్ ఇప్పుడు ఆడకపోయుంటే మాకు మెడల్ ఉండేదిగా. హుహు. దేర్ ఆల్సో ఫస్ట్ హాఫ్ అంతా సరిగ్గా ఆడలేకపోయాము. ఓకే. సెకండ్ హాఫ్ మా సార్ కొంచెం మోటివేషన్ మోటివేట్ ఇచ్చారు. చేసి. హ్మ్. దెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఇన్ హ్మ్. 30 సెకండ్స్‌లో నేను గోల్ కొట్టేసాను. హుహు. విత్ బాల్ తీసుకోపోయి. ఓకే. దే వర్ షాక్డ్ అన్నమాట. దెన్ వి వెంట్ ఫర్ నేషనల్స్. హుహు. అక్కడ నేషనల్స్‌లో రెఫరీ నా రన్నింగ్ మూవ్‌మెంట్ అన్ని చూసి హి హ్మ్. సజెస్టెడ్ మీ దట్ టీమ్ గేమ్స్‌లో వద్దమ్మా నువ్వు హ్మ్. ఇండివిడ్యువల్‌లో ఆడుకో అనేసి అన్నారు. ఓకే. దెన్ మెల్లగా సర్లే అనేసి ఆహ్, నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఓకే. అప్పుడు అథ్లెటిక్స్ స్టేట్ మీట్ మన ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. ఓకే. దెన్ నాగరాజ్ సార్ హ్మ్. ఈస్ అసిస్టెంట్ కోచ్ ఫర్ నాగపురి రమేష్ సార్. హ్మ్. ఈస్ ఎ ద్రోణాచార్య అవార్డీ. రమేష్ సార్ ఈస్ ఎ ద్రోణాచార్య అవార్డీ. రమేష్ గారు ఈస్ ద్రోణాచార్య. ద్రోణాచార్య అవార్డీ. ఏ విభాగంలో ఆయన అథ్లెటిక్స్‌లో. అథ్లెటిక్స్. యాహ్! ఓకే. హి ఈస్ ద కోచ్. హుహు. ఆయన కింద అసిస్టెంట్ కోచ్ నాగరాజ్ సార్ ఉండేవాళ్ళు. ఓకే. సో, దే యూజ్డ్ టు గో ఫర్ టాలెంట్ హంట్ ఫర్ ఎవ్రీ కాంపిటీషన్. హుహు. ఎక్కడైనా కాంపిటీషన్ అవుతుందంటే అక్కడికెళ్ళి ఒక హ్మ్. మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని వాళ్ళు తీసుకురావడం తీసుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళది రోల్ ఉండే. దెన్ ఓకే. అక్కడ నన్ను చూసారు. హ్మ్. అంటే ట్రైనింగ్ లేని అమ్మాయి 100 మీటర్స్ అండ్ హర్డిల్స్ గానివ్వండి, హై హ్మ్. జంప్ చేసింది. నేను హ్మ్. అది చేసింది 3 ఈవెంట్స్ చేశా. ఓకే. ఐ వాస్ ద ఫస్ట్ ఇన్ 100 హర్డిల్స్, 100 హ్మ్. అండ్ హై జంప్. హై జంప్ హ్మ్. ఆ టైమ్‌లోనే ట్రైనింగ్ లేకుండా ఐ డిడ్ 140 సెంటీమీటర్స్. హుహు. అప్పుడు ఆ 140 సెంటీమీటర్స్ చేస్తే నేషనల్స్‌లో గోల్డ్ ఉంది. 140 సెంటీమీటర్స్ అంటే దేంట్లో మామూలుగా హై లాంగ్ జంప్. హై జంప్‌లో. ఓకే. హ్మ్. 140 సెంటీమీటర్స్ ఇట్ హ్మ్. వాస్ గోల్డ్ కేటగరీలో ఉండే ఆ ఓహో! టైమ్‌లోనే. హ్మ్. వితౌట్ ట్రైనింగ్. అసలు ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేదు. ఓకే. జస్ట్ కాంపిటీషన్ పంపించినప్పుడు ఎళ్ళాలి, ఆడాలి. హ్మ్. హ్మ్.
అప్పుడేంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉండంటే సార్, హ్మ్. జస్ట్ కాంపిటీషన్స్ అంటే ఈ స్పోర్ట్స్ అంటే మనకి కొత్త బట్టలొస్తాయి, కొత్త షూ వస్తది. దానికెళ్ళి ఆడాలి. అంతేలే చిన్నప్పుడు ఫస్ట్ ఎవరికైనా అదే ఉండేది సార్. కరెక్టే. అంటే కరెక్ట్. హ్మ్. మెచ్యూరిటీ రాముందు సేమ్ అదే ఉండేది. అవును. అరే వేరే వాళ్ళకిచ్చినప్పుడు అరే మనకు గూడా వస్తాయి కదా! మనం వస్తాయి. కూడా ఎళ్తే అనేసి. ఆ కొత్త బట్టల కొత్త కోసమని బట్టల ఆడటానికి. కోసమనెళ్ళాలి. కరెక్ట్. కొత్త బట్టలొస్తాయి, షూ వస్తాయి మనకి. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఏంటంటే మా డ్యాడీ అడిగితే అంత అంటే మీ కొనిపించేది బ్యాక్‌గ్రౌండ్ మరి పాపం ఆ కొత్త బట్టలు, షూస్ కొనే పరిస్థితి కొనే లేదు గదా! పరిస్థితి లేదు. అప్పటికి నీకు తెలీదనుకుంటా. ఆ! దాని ఇప్పుడు నేను అడుగుతాను. హ్మ్. అడిగినప్పుడు మా డ్యాడీ అడిగినప్పుడల్లా తెచ్చిస్తాడు. ఓకే. ఎంత కష్టమైనా తెచ్చిస్తాడు. హుహు. బట్ నాకు ఏంటంటే ఒక్కొక్కసారి ఆయన తెచ్చిచ్చినప్పుడు తర్వాత మమ్మీ అడుగుతది. "ఎట్లా తెచ్చావు? ఏంటి?" అనేసి. హ్మ్. ఇలాగ అప్పు తీసుకున్నది. నేను పడుకున్నప్పుడు మాట్లాడుకునేటోళ్ళు అది వాళ్ళు. నువ్వు వినేదానివి. నేను వినేదాన్ని. హ్మ్. మిడ్‌నైట్‌లో అప్పుడప్పుడు లేచినప్పుడు హ్మ్. వినేదాన్ని. అలాగా నాకు అరే! నేను అడిగితే తెస్తున్నారు కానీ దాని వెనకాల ఎంత కష్టముందో తెలీదు హ్మ్. మనకి. పాపం. ఇంత హ్మ్. కష్టపడుతున్నాడు. అంత సో, కష్టపడు దానికెందుకు మనం అడగాలనేసి ఐ యూజ్డ్ టు గో ఫర్ స్కూల్స్‌లో. హ్మ్. స్కూల్స్‌లో ఎళ్తే మనకి ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయితే హ్మ్. షూ అన్నీ ఇస్తారు. అలాగా వాళ్ళిస్తారు. సెలెక్ట్ హ్మ్. నాగరాజ్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. హ్మ్. ఆయన్ని మా పేరెంట్స్‌తో మాట్లాడడం జరిగింది ఓకే. డైరెక్ట్‌గా హ్మ్. నంబర్ అడిగి. ఐ థాట్ ఏదో ఉంటదేమో మంచి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్స్ తీసుకెళ్తారేమో అని. అంటే అప్పుడు నేషనల్స్ ఉంటాయి, స్టేట్ మీట్ అవేం అప్పుడు తెలీవు. అప్పుడు సార్ షూ అనేది కూడా తెలీదు. ఓహో! ఓకే. నార్మల్ మనం స్కూల్ షూస్ తెలుసు. అంతే. అంతే. ఇప్పుడు ఈ స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్‌కి స్పెషల్ మళ్ళీ స్పైక్స్ అని ఉంటాయంట. అండ్ వార్మప్‌కి వేరే షూ ఉంటాయంట. సో, హ్మ్. దట్ వాస్ అంత తెలీదు. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ హ్మ్. రన్నింగ్‌కి ఒక ట్రాక్ ఉంటది కూడా తెలీదు ఆ టైంలో. హ్మ్. నేను స్టార్ట్ చేసినప్పుడు. బేసిక్స్ ఏం తెలీదు. బేసిక్‌గా ఏం తెలీదు. ఆఫ్టర్ అక్కడికెళ్ళాక సింథటిక్ ట్రాక్ ఉంటది. ఇది రబ్బర్ ట్రాక్ ఉంటది. దీంట్లో వేరే ఉంటది. హై జంప్ అంటే ఇలా చేయాలి. హడిల్స్ ఇలా చేయాలి అనేసి అథ్లెటిక్స్ రన్నింగ్ అంటే ఓన్లీ రన్నింగ్ గాదు. దీంట్లో చాలా విభాగాలుంటాయని గూడా తెలీదు ఆ టైంలో. హుహుహు. అప్పుడు నేననుకున్న ఏదో సర్లే ఏదో చేద్దాం మాట్లాడతాం అనుకున్నా. నేను చేశాను గదా! మాట్లాడతారేమో అనేసి అలా అనుకుని నేను నంబర్ ఇచ్చాను. హ్మ్. మా డ్యాడీకి ఫోను చేసి, "లేదు అమ్మాయి ఇలా బావుంది. మంచి సెలెక్ట్ అయింది. హ్మ్. మొత్తం ఫ్రీ ఉంటది. ఓకే. మీరు హాస్టల్‌లో ఒకటి పే చేసుకోండి. అమ్మాయిని ట్రైనింగ్ మేమిస్తాం" అని జెప్పారు. హ్మ్. మీ అమ్మాయి మంచి చేస్తది. అందరిని మీరు టీవీలో చూసి మీరు చప్పట్లు కొట్టడం గాదు. అవును. మీ అమ్మాయిని చూసి మీరు చప్పట్లు కొట్టాలి టీవీలో అనేసి అన్నారు. హ్మ్. ఆ ఒక్క మాటకి డ్యాడీ అన్నారు, "నేను పంపిస్తాను సార్" అని జెప్పా. హ్మ్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ అనేది ఐడియా వచ్చింది. హ్మ్. మా మైండ్ సెట్‌లో. హుహు. అంటే ఒకళ్ళు వచ్చి అప్పటిదాకా మీకు స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్ అనేది తెలీదు. తెలీదు సార్. హ్మ్. ఏంటంటే స్కూల్‌లో ఏదో నార్మల్ పిల్లల పీటీ క్లాస్‌లో ఆడినవాళ్ళం అలాగా ఆడేవాళ్ళం. హ్మ్. ఇది ఇలా అని చెప్పేసరికి ఓకే అనేసి మా డ్యాడీ. బట్ మా మమ్మేమో నేను పంపను. హ్మ్. బికాజ్ కాప్రా టు గచ్చిబౌలి 30 కిలోమీటర్స్. హ్మ్. 30 కిలోమీటర్స్ వరకు. అంత అమ్మాయిని ఎప్పుడు పంపిని అమ్మాయి హ్మ్. నేనెట్లా పంపుతానని మా మమ్మీ నేను ఇప్పుడు ఆడపిల్లలు బయట పంపించడం ఆ! అంటే తల్లికి చాలా బాధుంటుంది. మరి అది ఆమెను ఎట్లా ఒప్పించావు నువ్వు? అప్పుడు ఆ టైంలో సార్ హ్మ్. నేను మమ్మీకి ఒకటే చెప్పాను. చూద్దాము. ఇప్పుడు చూడండి మీరు హ్మ్. కష్టపడుతున్నారు. ఓకే. నాకు గూడా ఉంటది. మిమ్మల్ని ఒక రేంజ్‌లో ఒక దాంట్లో కరెక్టే. పెట్టాలి. హ్మ్. ఎందుకంటే నాకు బాధ్యతలుంటాయి. హ్మ్. ఒక టైమ్ తర్వాత స్పోర్ట్స్‌లో అంటే తర్వాత కొన్ని వీడియోస్ అవన్నీ చూసి గెలిచిన వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో అదంతా చూసి నేను మా అమ్మకి చూపిచ్చా. హ్మ్. ఇలా ఉంటుందమ్మా, ఇలా చేస్తాము. హ్మ్. చూడండి నేను మంచి చేస్తాను అనంగానే హ్మ్. అప్పుడు మా మమ్మీ ఒప్పుకొని గచ్చిబౌలి ఒకరోజు మమ్మీని పొద్దున్న గచ్చిబౌలి తీసుకెళ్ళి, హ్మ్. అక్కడ పిల్లలు అమ్మాయిలని చూపిచ్చి, హ్మ్. ట్రైనింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరిని చూపిచ్చి, ఇలా ఉంటారు చూడు నేనొక్కదాన్నే కాదు ఇంతమందున్నారు వదిలేసి వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. హ్మ్. నేను ఇక్కడి నుంచి ఇక్కడే కదా! సాటర్‌డే, సండే వచ్చి సో, పోతుంటేనే అప్పటిదాకా అమ్మాయిలుంటారని కూడా ఆ! తెలీదామెకి. ఓకే. అంటే స్పోర్ట్స్ అనేది తెలీదు సార్. తెలీదసలామెకి. అసలు హ్మ్. హ్మ్. మమ్మీ చదువుకోలేదు. చదువుకో ఏంటంటే పని, పని, పని మమ్మీకి. హ్మ్. హ్మ్. పని చేయాలా, డబ్బులు తేవాలా, మాకు పెట్టాలి అంతే. హ్మ్. హ్మ్. ఇప్పటిదాకా మా మమ్మీ సొంతంగా మా మమ్మీ ఏం కొనుక్కోలేదు. హుహు. ఇప్పటికి గూడా ఓహ్! మమ్మీకి ఏం కావాలన్నా డ్యాడీ కొనిస్తారు. నాకు ఏం కావాలన్నా మా డ్యాడీ కొనిస్తారు. హుహుహు. మొత్తం మా డ్యాడీ చూసుకుంటారు. ఓకే. మమ్మీ పని చేసినా గూడా ఒక్క రూపాయి తీసుకోదు. ఇప్పటికి గూడా ఇప్పటికి ఇన్ని కూడా. ఇయర్స్ అయినా గూడా మా అబ్బా! మమ్మీ ఒక్క రూపాయి తీసుకోదు. అబ్బా! హ్మ్. చేస్తది సాలరీ హ్మ్. మంతొచ్చేసరికి సాలరీ తెచ్చి మా డ్యాడీ చేతిలో పెడతది. అంతే. హుహుహు. ఏమి ఇంత తెలీదు. ఏం తెలీదు. హ్మ్. మమ్మీకి బయట ప్రపంచం ఏమి తెలీదు. హ్మ్. మాకు అలాగే ఉండేది సార్. మాకెలా ఉండంటే స్కూల్, ట్యూషన్, ఇల్లు. స్కూల్, ఇల్లు. ట్యూషన్, ఇల్లు అంతే. ఇంక అంతకు పక్కన ఒక మించి గ్రౌండ్ అంతే. హ్మ్. ఇప్పుడు దాకా గూడా సార్ హ్మ్. టిల్ 2018 వరకు ఓకే. ఐ డిడ్ నాట్ సీ చార్మినార్, గోల్కొండ మనం ఉన్న హైదరాబాద్‌లోనే. హుహు. టూరిస్ట్ ప్లేసులు ఏమి ఏమి చూడలేదు. చూడలేదు. టిల్ స్పోర్ట్స్‌కొచ్చే వరకు. హ్మ్. స్పోర్ట్స్‌లోకొచ్చాక
మెల్లగా అందరు ఫ్రెండ్ అయ్యాక మా సార్ వాళ్ళందరితో తీసుకెళ్లారు. టిల్ ఓకే. దట్ టైమ్ అంటే అప్పుడు నేను ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది నాకు. 15 ఇయర్స్ వరకు ఐ డిడ్ నాట్ సీ ఎనీథింగ్. హుహుహు. మేము టూర్‌కి కూడా ఎళ్ళేవాళ్ళం కాదు సార్. ఓకే. ఎళ్తే ఓన్లీ కర్ణాటకకి. హ్మ్. నానమ్మని, తాతయ్యని చూడ్డానికి అంతే. హ్మ్. దాని తప్ప ఇంక దేనికి ఎళ్ళేవాళ్ళం కాదు. హ్మ్. అది కూడా ఇయర్లీ వన్స్. ఇయర్లీ వన్స్. సో, 2, అట్లా 3 డేస్ అంతే. ఎప్పుడైతే అమ్మను ఒప్పించావో, ఒప్పించి ఒప్పించాను. గచ్చిబౌలి స్టేడియంకి వచ్చావో, యెస్ సార్. సో, అక్కడి నుంచి ఎట్లా ఆ ఈ గచ్చిబౌలి స్టేడియంలోకెళ్ళాక సార్, హ్మ్. అక్కడ ఏంటంటే పీజీ హాస్టల్స్ ఉండుంటాయి ఓకే. ఇందిరానగర్‌లో. ఓకే. ఇందిరానగర్‌లో దే యూజ్డ్ టు పే మంత్లీ రెంట్ పే చేసి, హ్మ్. అక్కడ ఫుడ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఫ్రమ్ దేర్ గచ్చిబౌలి టు ది 3 కిలోమీటర్స్. ఓకే. 2-3 కిలోమీటర్స్ అక్కడికి ఉంటది. మళ్ళీ వా ఆ! ట్రావెల్ జేయాలి. ట్రావెల్ చేయాలి ఓకే. గచ్చిబౌలి స్టేడియం. హ్మ్. ఎర్లీ మార్నింగ్ వాకింగ్‌లో ఎళ్ళాలి. హుహు. ఒక సైడ్‌లో నుంచి ఫుట్‌పాత్‌లో ఎళ్లి వాక్ చేసుకొనెళ్ళి, హ్మ్. ట్రైనింగ్ చేసేసి, మళ్ళీ వాకింగ్ చేసుకుంటొచ్చి, హుహు. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, హ్మ్. కొంతసేపు లైక్ బుక్స్ అవన్నీ చదువుకొని, హ్మ్. రెస్ట్ తీసుకొని, దెన్ ఆఫ్టర్‌నూన్ లేచి మళ్ళీ లంచ్ చేయాలి. దెన్ మళ్ళీ బుక్ అవంతా చూసుకొని, హ్మ్. దెన్ 4:00 మళ్ళీ నడుచుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. మళ్ళీ రావాలి. మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి. తినాలి. మళ్ళీ మా బుక్స్ అంతా డ్యాడీతో వాళ్ళతో మాట్లాడాలి. దెన్ డైరీ రాయాలి. ఏమేమి చేసామో అంతే. చాలా టైట్ స్కెడ్యూల్. అలా చేసేవాళ్ళం. హ్మ్. అలాగా చేసుకొని అక్కడ జాయిన్ అయిన వెంటనే 3 మంత్స్‌లోనే ఐ హావ్ సెక్యూర్డ్ నేషనల్ మెడల్. సౌత్ జోన్ బ్రాంజ్ కొట్టాను. హుహు. ఇన్ 3 మంత్స్‌లోనే. ట్రైనింగ్ స్టార్ట్ చేసి 3 మంత్స్‌లోనే ఐ ఓకే. సెక్యూర్డ్ బ్రాంజ్. దెన్ ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ అని ఉంటది. మన ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, హ్మ్. ఆ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పిల్లల్ని తీసుకొస్తారు. హుహుహు. ఆల్‌మోస్ట్ ఒక్కొక్క ఈవెంట్‌లో 500, 600 మెంబర్స్ ఉంటారు. ఓకే. దాంట్లో 400 పార్టిసిపేట్ చేశాను తిరుపతిలో. హుహు. దేర్ ఐ హావ్ సెక్యూర్డ్ బ్రాంజ్ మెడల్. ఓకే. సో ఇదేంటి రన్నింగ్ పోటీలాంటిదా? రన్నింగ్. లేకపోతే రన్నింగ్ 400 అప్పుడు స్టార్టింగ్‌లో 400 చేశాను సార్. 400 ఓకే. 400 చేసినప్పుడు హ్మ్. దాంట్లో పెంటాథ్లిన్, హెప్టాథ్లిన్ అని ఉండదు. ఏముండదు. నార్మల్‌గా స్ప్రింట్ యాహ్! టైప్. ఆ 400 హ్మ్. ఆ డిస్ట్రిక్ట్స్‌లో ఏంటంటే 400 ఒకటే ఉంటది. 400, 100 నార్మల్ హ్మ్. ఈవెంట్స్ ఉంటాయి. అలా 400 చేశాను. హ్మ్. 400 ఫస్ట్ టైమ్ చేయడం. హుహుహు. ఆ ఫస్ట్ టైమ్‌లో నాకు బ్రాంజ్ మెడల్ రావడం రావచ్చు. జరిగింది. హుహు. దెన్ అలాగే స్లోగా ట్రైనింగ్ చేసుకుంటూ హ్మ్. ఫ్రమ్ దేర్ టిల్ నౌ ఐ హావ్ సెక్యూర్డ్ 45 నేషనల్ మెడల్స్. 45 యాహ్! ఓకే. 45 ఔట్ ఆఫ్ ఆహ్, 47 నేషనల్స్ ఆడాను. అబ్బో! దాంట్లో 45 నేషనల్ మెడల్స్. 45 నేషనల్ మెడల్స్. ఓన్లీ ఒకటి యూత్ నేషనల్ మెడల్ లేదు హ్మ్. నాది. హ్మ్. అండ్ వన్ ఈస్ హ్మ్. యూత్ నేషనల్ మెడల్ ఒక్కటే లేదు ఇప్పటిదాకా. ఓకే. ఇండియాలో ఎన్నెన్ని కాంపిటీషన్స్ ఉన్నాయో అన్ని అన్ని కాంపిటీషన్‌లో అన్ని మెడల్స్ కాంపిటీషన్స్‌కి ఉన్నాయి నా దగ్గర. పార్టిసిపేట్. హ్మ్. సో అండ్ గ్రేట్. 4 ఇంటర్నేషనల్స్ ఆడాను. హ్మ్. 2 ఇంటర్నేషనల్ మెడల్స్. వన్ హ్మ్. ఈస్ ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ హ్మ్. అండ్ వన్ ఈస్ ఏషియన్ గోల్డ్ మెడల్. హ్మ్. దెన్ ఒక ఇండియన్ రికార్డ్ ఉంది నా పేరు మీద. హ్మ్. ఇన్ 100 మీటర్ హర్డిల్స్ అండర్ 20 ఏజ్ కేటగిరీలో మొత్తం ఇండియా నంబర్ 1గా ఉన్నానప్పుడు అండర్ అబ్బో! 20లో. హుహుహు. సో ఇట్ వాస్ ఇన్ 2022. 2022. 22. హ్మ్. దెన్ 2023లో నేను ఏషియన్ గేమ్స్ ఆడడం జరిగింది. హ్మ్. హెప్టాథ్లన్ ఈవెంట్‌లో. ఓకే. దెన్ బ్రాంజ్. హెప్టాథ్లాన్ అంటే ఇప్పుడు ఎన్నుంటాయి అందులో? ఈ 7 హెప్టాథ్లన్ అనేది హెప్టా అంటే 7. 7 ఓకే. అథ్లాన్ అంటే కంటిన్యూయస్‌గా ఈవెంట్స్ అన్నమాట. ఓకే. సో హెప్టాథ్లన్‌లో వి హావ్ హర్డిల్స్, ఓకే. 2 జంప్స్, 2 త్రోస్, 2 రన్స్ అండ్ 1 హర్డిల్. ఆ! సో హర్డిల్ ఒకటి 100 హర్డిల్, ఓకే. 200 మీటర్స్, 800 మీటర్స్, హుహు. హై జంప్, లాంగ్ జంప్, ఓకే. జావెలిన్, షాట్ పుట్. ఓహో! సో ఇట్ ఈస్ 7 ఈవెంట్స్. హ్మ్. 2 డేస్ ఉంటాయి. 2 ఆహ్, డేస్ సో ఉంటాయి. హ్మ్. ఫస్ట్ డే 4 ఈవెంట్స్. దెన్ నెక్స్ట్ డే 3 ఈవెంట్స్. హుహు. ఇదెలా అంటే సార్ 100 హర్డిల్స్ మార్నింగ్, హ్మ్. హై జంప్, హ్మ్. ఈవినింగ్ షాట్ పుట్ 200, హ్మ్. దెన్ నెక్స్ట్ డే లాంగ్ జంప్, జావెలిన్ 800. హుహు. సో ఒక్కొక్కటి చేస్తే మనం దాంట్లో క్వాలిఫై అవుతేనే దెన్ నెక్స్ట్ ఈవెంట్. హుహు. అలాగా అన్ని ఈవెంట్స్ చేస్తేనే వి హావ్ సర్టెన్ పాయింట్స్. ఓకే. ఇప్పుడు 100 హర్డిల్స్ ఇఫ్ వి డిడ్ 13.86 ఏదో సెకండ్స్ చేస్తే హ్మ్. దెన్ దే హావ్ టేబుల్‌లో ఒక పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఆ పాయింట్స్ అలాగా సర్టెన్ అన్నిటికి పాయింట్స్ ఉంటాయి. హ్మ్. ఆ పాయింట్స్ అన్నీ కాలిక్యులేట్ చేశాక లాస్ట్ డే హ్మ్. ఆఫ్టర్ 800 తర్వాత ఓకే. వి హావ్ సర్టెన్ పాయింట్స్ వస్తాయి. హ్మ్. ఎవరివి ఎక్కువ ఉంటాయో దే హావ్ గోల్డ్, సిల్వర్, హ్మ్. బ్రాంజ్ అలాగా డిసైడ్ చేస్తారు. అయితే 2000 ఫస్ట్ బ్రాంజ్ మెడల్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడుది? 2023లో. 23. ఇప్పుడు ఆ 2 డేస్‌లో మైండ్ సెట్ చాలా జాగ్రత్తగుండాలి. యెస్ సార్. సో, అప్పుడు నేను డిస్టర్బ్ చేసిన ఘటన ఏమన్నా ఉందా? అంటే రేపు అంటే ఈరోజు వెళ్తున్నప్పుడు పోటీకి, కాంపిటీషన్‌కి అప్పుడు నీ మైండ్‌కి డిస్టర్బ్ చేసిన ఈవెంట్ ఏమన్నా ఉందా ఆ టైంలో? లైక్ ఏంటంటే ఫస్ట్ డే ఈవెంట్‌లో నేను ఆహ్, హ్మ్, ఫస్ట్ ఇంటర్నేషనల్స్ నాది. హ్మ్. ఏషియన్ గేమ్స్. అంటే ఓకే. అప్పుడే జూనియర్స్ ఆడాను. ఓకే. జూనియర్ అండర్ 20 ఆడాను.
దాంట్లో ఐ వాస్ 100 హర్డిల్స్ చేశాను ఓకే. అప్పటి వరకు. దెన్ 2020 ఏషియన్ గేమ్స్ ముందు ఐ స్టార్టెడ్ మై హెప్టాథ్లన్. హ్మ్. హెప్టాథ్లన్ చేశాను. ముందు నుంచి చేశాను. బట్ మిడిల్‌లో నాకు ఇంజ్యూరీ అవ్వడం వల్ల హ్మ్. ఒకటే ఈవెంట్ చూస్ చేసుకున్నాను. హ్మ్. హర్డిల్స్ చేసేసి దెన్ ఏషియన్ గేమ్స్ వచ్చిందండి. ఐ వాస్ క్యూర్డ్. దెన్ ఐ షిఫ్టెడ్ టు హెప్టాథ్లాన్ ఈవెంట్. దెన్ అప్పుడు ఫస్ట్ ఇంటర్నేషనల్. హ్మ్. సీనియర్స్‌తో పోటీ పడాలి. ఓకే. అందరూ లైక్ దే వాస్ 30, 28 ఇయర్స్, 26 ఆల్‌మోస్ట్ నాకన్నా 5, 6 ఇయర్స్ పెద్దవాళ్ళు. అందరూ బయట కంట్రీ వాళ్ళు 8, 9 ఇయర్స్. హుహు. నా సెకండ్ వచ్చిన అమ్మాయి ఏషియన్ గేమ్స్‌లో సెకండ్ వచ్చిన అమ్మాయి అయితే షీ ఈస్ ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్ పెద్ద నాకన్నా. అబ్బో! హ్మ్. సీనియర్ ఉజ్బెకిస్తాన్ బాగా. హ్మ్. చాలా సీనియర్స్ వాళ్ళంతా. ఫ్యాన్సీ. నేనప్పుడు హ్మ్. 21 ఇయర్స్. 21 ఇయర్స్‌లో నేను ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అవ్వడం. హ్మ్. ఇట్ వాస్ ఫస్ట్ గ్రేట్ థింగ్ అన్నారు. యెస్. యెస్. దెన్ రియల్లీ గ్రేట్. దెన్ క్వాలిఫై. హ్మ్. ఏంటంటే ఆ మైండ్ సెట్ నేను సీనియర్స్‌తో ఆడాలి. హ్మ్. సీనియర్స్‌తో ఆడాలి. నాకు ఏంటంటే ఎలాగ ఆడతాను. హ్మ్. అదొక ఎందుకంటే భయం ఉంటది. ఇప్పుడు జూనియర్స్ ఆడే వరకు ఓకే. అది ఓకే. సీనియర్స్‌లోకొచ్చాక ఏంటంటే వాళ్ళు చాలా చూసుంటారు. కరెక్ట్. వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ చాలా ఉంటది. కాంపిటీషన్స్‌కెళ్ళుంటారు వాళ్ళు. చాలా కాంపిటీషన్. నేను గేమ్స్‌కి. అప్పటికప్పుడే జూనియర్స్‌లో నుంచి సీనియర్స్‌కొచ్చి నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఫస్ట్. ఓకే. ఫస్ట్ 2 ఈవెంట్స్ నేను అంటే ఫస్ట్ 3 ఈవెంట్స్ హ్మ్. ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ ఐ వాస్ లైక్ ఫుల్లీ నర్వస్‌నెస్‌గా ఫీల్ అయిపోయి నేను నా బెస్ట్ ఇట్ వాస్ 13.3 నేను 14.15 చేయడం జరిగింది హ్మ్. హర్డిల్స్‌లో. హ్మ్. నేను చాలా డౌన్ అయిపోయాను ఫస్ట్ ఈవెంట్‌లోనే. హ్మ్. ఇలాగ అయిపోయిందేంటి అనేసి. అంటే నెర్వస్‌నెస్ వల్ల. నర్వస్‌నెస్ వల్ల ఇదంతా చేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా సీనియర్స్. నాకన్నా సీనియర్స్. వాళ్ళు వార్మప్ చేయడం గాని, వాళ్ళు చేసే ఇది అంతా నేను చూసి షాక్ అయిపోయాను. హ్మ్. లైక్ ఇలా ఇలా చేస్తారా? మనం దాంట్లో 10% కూడా మనం చేయట్లేదు. హ్మ్. మనం మెడల్ కొడతామా లేదా? లైక్ హ్మ్. చాలా మైండ్‌లో తిరుగుతాయి. సో, కంపేర్ చేసుకొని బాగా చాలా యాహ్! దెన్ హై జంప్, హై జంప్ కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను నేను. హ్మ్. 165 చేశాను. హ్మ్. దెన్ ఫ్రమ్ దేర్ షాట్ పుట్. కరెక్ట్ షాట్ పుట్ అయ్యే టైంకి వర్షం పడడం జరిగింది. హ్మ్. ఆ షాట్ పుట్ అనేది ఇట్ ఈస్ ఐరన్ బాల్ స్లిప్ అవును. అవుతూ ఉంటది. అవును. ఇప్పుడు అదొకటి. అందరూ ఏస్తుంటారు. అది ఎళ్లి మట్టిలో పడుతుంటది. దెన్ అది తెచ్చుకోవాలి. దెన్ తుడుచుకోవాలి. దెన్ ఏంటంటే చెమట ఒక సైడ్. అవును. వార్మ్ చేస్తేనే స్వెట్ ఒస్తూ ఉంటది. హ్మ్. అది బాల్ షాట్ పుట్ చేస్తున్నప్పుడల్లా కింద పడిపోతుంది. హ్మ్. నేను నా బెస్ట్ ఇట్ వాస్ 1350 సంథింగ్. ఓకే. నేనసలు 12 లోనే ఏస్తున్నాను. హ్మ్. ఒకటి ఏసాను. సెకండ్ అటెంప్ట్ ఏసాను. నాకసలు అంటే జారిపోతుంది. నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదు. హ్మ్. ఇంకోటేంటంటే ఏషియన్ గేమ్స్‌కి ఇట్ వాస్ ఫుల్లీ క్రౌడెడ్. క్రౌడెడ్. హ్మ్. ఆ క్రౌడ్ జనాలు కూడా చాలా ఫేస్ చేయటం. మందొచ్చేసారు. హ్మ్. ఫస్ట్ టైమ్ ఆ క్రౌడ్‌ని నేను ఫేస్ చేయడం. హ్మ్. బాగా అందరూ స్ట్రెస్ బయటకు ఉంటుంది. విపరీతమైన చాలా స్ట్రెస్. సార్. అండ్ అది టైంలో వాన ఒకటి. ఆ! అదొకటి. అన్నీ నన్ను ఎలా చేసాయంటే హ్మ్. నేను ఎందుకిలాగవుతుంది? నేను ఫస్ట్ టైమ్ చేయడం వచ్చిన అండ్ సీనియర్స్ గూడా ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం చేస్తదిలే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ! ఆహ్, ఎదురుగుండానే. ఆ! ఎదురుగుండానే. నేను లైక్ ఎందుకొచ్చాను అనిపిచ్చింది అక్కడికి ఫస్ట్ టైమ్. హుహు. తర్వాత సర్లే ఏమైతే అయినది నేను మా ఫాదర్‌కి ఫోన్ చేయడం జరిగింది. డ్యాడీకి ఫోన్ చేసి, "డ్యాడీ ఇలాగ అవుతుంది. నేనేం చేయలేకపోతున్నాను. మళ్ళీ ఏం చేద్దాం?" డ్యాడీ ఒకటే మాట అన్నారు. "నువ్వు 140 క్రోర్స్ జనాల నుంచి నువ్వు ఒక్కదానివి సెలెక్ట్ అయ్యావు. హ్మ్. వేరే వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వచ్చు. కానీ నువ్వెందుకు సెలెక్ట్ అయ్యావు? ఇంతమంది జనాల నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావంటే, హ్మ్. వాళ్ళందరూ నిన్ను ఎంచుకున్నారంటే, హ్మ్. నువ్వేదో చేస్తావని ఎంచుకున్నారు. సో, అది నువ్వు దాన్ని నువ్వు వదులుకోకు. ఆ పేరుని నువ్వు పోగొట్టుకోకు. సో, నీకెంత అవుతే అంత బెస్ట్ ఇవ్వు. హ్మ్. నువ్వు బెస్ట్ ఇస్తే డెఫినెట్‌గా నీకు మెడలొస్తది. మెడల్ సంగతి తర్వాత పెట్టు. నీకు బెస్ట్ ఇవ్వు. ఓకే. అంతేగాని నువ్వు మెడల్ గురించి ఆలోచించకు. మెడల్ లేకపోయినా పర్లేదు గానీ పర్లేదు నీకు నువ్వు బెస్ట్ బెస్ట్ మాత్రం ఇవ్వు. ఇవ్వు. హ్మ్. నువ్వు బెస్ట్ ఇవ్వు. నువ్వు బెస్ట్ ఇస్తే హ్మ్. అక్కడ ఎందుకంటే సార్ నేను బెస్ట్ ఇస్తే నాకు మెడలుంటాయి. అంతే. మెడలుంది. కరెక్ట్. నా హ్మ్. బెస్ట్ ఇస్తే హ్మ్. నేను నేషనల్‌లో చేసిన దాంట్లో క్వాలిఫికేషన్స్ చేసిన పాయింట్స్‌లో హ్మ్. అది చేస్తే బెస్ట్ చేస్తే హ్మ్. ఇట్ వాస్ మెడల్. హ్మ్. సో, అలా అన్నారు. అలా చెప్పారు. సరే డాడీ అని చెప్పి పెట్టేసాను. పెట్టాక దెన్ 200 అది నైట్ 9 అవుతుంది. అబ్బో! హ్మ్. నైట్ 9 అవుతుంది. క్రౌడ్ ఏమో హ్యూజ్‌గా ఉంది. హ్మ్. ఆహ్, అందరేంటంటే ఏం చేస్తదో అని. ఎందుకంటే ఆ 200 చేయకపోతే హ్మ్. పాయింట్స్ అన్నీ ఐ వాస్ ఆల్‌మోస్ట్ ఎయిత్, నైన్త్ పొజిషన్‌లో ఉండే సార్ ఆ టైంలోనే నేను. హుహుహు. ఆ! ఆ టైం షాట్ పుట్ వరకు. 3 ఓకే. ఈవెంట్స్ తర్వాత ఐ వాస్ ఇన్ నైన్త్ పొజిషన్‌లో ఉన్నాను నేను. హ్మ్. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్‌కి రావాలి. రావాలి. అంటే 6 ఆ! పొజిషన్స్ 6 పైకెళ్ళాల్సొస్తది. పొజిషన్స్ పైకెళ్ళాలి. అంటే ఇట్స్ ఇంపాసిబుల్. హ్మ్.
ఇప్పుడు 200 అందరికి 15 కరెక్టే. మెంబర్స్ ఉన్నారు. 200లో అందరికన్నా మంచి టైమింగ్ చేస్తేనే మనం హ్మ్. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్, అవును. సెకండ్, థర్డ్‌లో. అవును. 200 ఎట్లా అన్నా నేను చేయాలి. హ్మ్. ఎలా అయినా మంచి చేయాలి అని నేను ఏమనుకోలేదు సార్. జస్ట్ నా బెస్ట్ నేనివ్వాలి. మా డ్యాడీ చెప్పాడు బెస్ట్ ఇవ్వాలి. కోచెస్ చెప్తున్నారు బెస్ట్ ఇవ్వాలి. ఖతం. బెస్ట్ ఎట్లా ఇవ్వాలంటే డూ ఆర్ డై. రేపటి తర్వాత చూసుకుందాం. హ్మ్. ఈ రోజుకైతే లాస్ట్ ఈవెంట్ ఇది. హ్మ్. మనం డూ ఆర్ డై ఇవ్వాలి అనేసి లైక్ ఐ హావ్ స్టార్టెడ్ ద రేస్. వార్మప్ కూడా సరిగ్గా చేయలేదు సార్. ఆ ఓకే. వానలో నేను వార్మప్ కూడా చేయలేదు. ఓకే. అందరూ చూస్తున్నారు. వార్మప్ చేయట్లేదు. ఈమె ఏం చేస్తది? ఈమె ఏం చేస్తది? అని వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. నాతో పాటు వచ్చిన కోచెస్. అంతే గదా! అది. వార్మప్ వాళ్ళు కూడా వార్మప్ ఏం చేయట్లేదు ఆమె. అందరేమో అంతంత వార్మప్ చేస్తున్నారు. హ్మ్. ఈమేం చేయట్లేదు. ఈమేం చేయదేమోలే అనేసి వదిలేసి ఎళ్ళిపోయారు నన్ను. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. హ్మ్. తర్వాత నేను నా 400 200 మీటర్స్ స్టార్ట్ చేశాను. హ్మ్. దెన్ ఐ డిడ్ 24:42. హ్మ్. ఇట్ వాస్ లైక్ బెస్ట్ ఇన్ ద మొత్తం అందరికన్నా బెస్ట్ ఉండే. ఓకే. అందరు 26లో చేస్తే ఐ డిడ్ 24. 24. దెన్ ఎయిత్, నైన్త్ పొజిషన్‌లో ఉన్నదాన్ని డైరెక్ట్ ఐ జంప్ టు 3-2. ఓహ్! అది 3 గ్రేట్ నుంచి 4 పర్ఫార్మెన్స్. 1, 2, 3లో వచ్చేసాను నేను. హ్మ్. నేను 200 అయిపోయాక ఐ వాస్ వెరీ లైక్ కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్. అబ్బా! చాలు 3, 4కి వచ్చేసాను గదా! దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎళ్తే ఏదో ఒక మెడల్ కంపల్సరీ వస్తది. హ్మ్. అనేసి దెన్ మా కోచెస్‌కి అందరికి గూడా కొంచెం వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చిసింది. ఏంటంటే ఆ రేస్ నా లైఫ్‌ని టర్న్ చేసింది సార్. హ్మ్. ఆల్ అది నేను 24 చేయకపోయుంటే హ్మ్. ఉండేది కాదేమో. ఉండేది. ఆ 1-3లో. హ్మ్. ఎప్పుడు నేను ఆ 24 నేను నిజంగా దేవుడు నన్ను ఉరికిచ్చాడో లేదా ఎలాగా అర్థం కాలేదు గానీ సార్. ఆహ్, అంత కాన్ఫిడెంట్ నా మైండ్ సడెన్‌గా చేంజ్ అయిపోయింది సార్. హ్మ్. 200 స్టార్ట్ అయ్యేటప్పుడు హ్మ్. మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఆహ్, ఇలా ఉన్నది ఏంటంటే భయపడుతున్న దాన్ని హ్మ్. ఒకేసారి డేర్ అయిపోయిందంట మైండ్. హ్మ్. ఏదైతే అది చూసుకుందాం. చేసేయాలి అనేసి ఆ మైండ్‌లోకొచ్చేసింది. దెన్ ఐ డిడ్ 200 బెస్ట్. హ్మ్. దెన్ జంప్ అయ్యాను. 2, 3 దానికొచ్చేసాను. హ్మ్. దెన్ నెక్స్ట్ డే గూడా లాంగ్ జంప్ ఐ డిడ్ గుడ్. హ్మ్. 598 చేశాను. దెన్ అదే థర్డ్ పొజిషన్‌లో ఉన్నాను. హ్మ్. జావెలిన్‌లో కొంచెం అందరూ 50లో ఏసారు. ఐ డిడ్ 40, హుహు. 39 సమ్‌వేర్. దెన్ అక్కడికి నేనొచ్చేసరికి మళ్ళీ సిక్స్త్‌కొచ్చేసాను. హ్మ్. సిక్స్త్‌కొచ్చేసాను. దెన్ 800 లాస్ట్ ఈవెంట్. హ్మ్. అందరేమో ఈమె ఏం జేయదు. హ్మ్. ఈమె సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. మనకేం రాదు అనేసి వదిలేసారు. హ్మ్. ఆ 800 లైక్ ఎంత అంటే ఈ 200 కన్నా ఎక్కువ భయపడ్డాను సార్ 800. ఓకే. హ్మ్. ఈ 200 అంటే హాఫ్ సర్కిల్. అదే. అదే. హ్మ్. ఈ 800 అంటే 2 సర్కిల్స్ చేయాలి. ఓహ్! ఎక్కడ ఏం ఎక్కడ అవును. మారుతదో చెప్పలేం. కరెక్టే. ఎక్కడెక్కడ పడిపోతామో కూడా తెలీదు. తెలీదు. టెన్షన్‌కి ఒక్కొక్కసారి సార్ కళ్ళు కూడా తిరిగిపోతాయి సార్. అబ్బా! ఆ ప్రెషర్ ఉన్న స్ట్రెస్‌లో ఎందుకంటే హై ప్రెషరే అది. ఒకసారి ప్రెషర్ ఉంటుంది. ఇటు నుంచి మా ఫోన్స్ చేస్తున్నారు ఇంటి నుంచి. హ్మ్. చేయాలి, మెడల్ రావాలి. రావాలి. ఆ టైంలో నా పొజిషన్ ఎలా ఉండేదంటే సార్ హ్మ్. స్పోర్ట్స్‌కి ఖర్చు పెట్టి అప్పులు చేసేసుకున్నాం. అయ్యో! హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 15,00,000 అప్పు చేసాం సార్. హ్మ్. డ్యాడీ ఏమో ఏం చేయలేం పరిస్థితి. ఓకే. అప్పులు రోజు ఇంటికొస్తున్నారు. హ్మ్. మా డ్యాడీ ఏమో మా అమ్మాయి ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయింది. హ్మ్. గెలుస్తది. మేము అప్పులన్నీ తీర్చేస్తామని తీర్చేస్తామని ఆయన చెప్పి మొత్తం చెప్పుకొని తిరుగుతున్నాడు. అంటే ఆయన నాకు చెప్పలేదు. అదే. బట్ ఆయన వాళ్ళు చెప్పిన వాళ్ళంతా నాకు చెప్తున్నారు. ఆహా! అలా టాక్స్ వచ్చి నా చెవిలో పడ్డది. ఏదో రకంగా తెలుస్తున్నాయి. పడ్డది. హ్మ్. హ్మ్. తర్వాత నేను ఓ లైక్ పక్క అప్పుల ప్రెషరు, ఒక అప్పు ప్రెషరు అండ్ ఇటు ఇండియా క్రౌడు, కోచెస్ నుంచి క్రౌడు. ఆ! ఈ కోచెస్ వీళ్ళు నుంచి. ఏంటంటే మొత్తం హ్మ్. అక్కడున్న క్రౌడ్ గూడా నా మీద మొత్తం అరుస్తున్నారు. అబ్బా! ఐ లైక్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఫేస్ సార్ హ్మ్. నిజం చెప్పాలంటే. అదే ఆల్ డైరెక్షన్స్ నుంచి ఏషియన్ ప్రెషర్. గేమ్స్ వరకు సార్ నేను ఎప్పుడు ఏషియన్ గేమ్స్‌కి క్వాలిఫై అయ్యానో హ్మ్. ఫ్రమ్ దేర్ టు ఏషియన్ గేమ్స్ అయ్యే వరకు మెడలొచ్చే వరకు ఐ డిడ్ నాట్ స్లీప్ 1 నైట్ ఆల్సో సార్. అబ్బబ్బబ్బో! హ్మ్. ప్రెషర్‌కి. అంత ప్రెషర్. అబ్బా! తినాలన్నా గూడా ఎళ్ళేది కాదు సార్. ఎళ్ళేది. ఏంటంటే హ్మ్. ఏమైపోతది ఇప్పుడు ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయిపోయాం. హ్మ్. చేయాలి. వాళ్ళంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హ్మ్. అంటే ఒక 2, 3 మంత్స్ మరీ అంత లేకుండే సార్. హ్మ్. లాస్ట్ 1 వీక్ హ్మ్. ఏషియన్ గేమ్స్‌కెళ్తున్నాము. ఇక క్రూషియల్ అది ఆ బాగా. టైంలో సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకొకటి ఇక్కడ ఒకటి హ్మ్. చెప్పాలి సార్. ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అయిన నెక్స్ట్ 1 వీక్ తర్వాత హ్మ్. క్వాలిఫైర్స్ అయిపోయిన నెక్స్ట్ 1 వీక్ తర్వాత గ్రోయింగ్ ఇంజ్యూరీ అయిపోయింది. అబ్బో! ఇంకొక 2 మంత్స్‌లో నాకు కాంపిటీషన్. హ్మ్. నాకు కరెక్ట్‌గా ఇంజ్యూరీ అదే టైంకి అయిపోయింది. ఇంజ్యూరీ. అదే టైమే ఇంజ్యూరీ అయిపోయింది. అబ్బా! హడిల్స్ చేసి. హ్మ్.
డాక్టర్స్ డాక్టరేమో ఏమన్నారు మరప్పుడు? డాక్టరేమో కష్టం అంటున్నారు. అది ఈ చేయకూడదు. రెస్ట్ తీసుకోవాలి అమ్మాయికంటారు. అంటే వాళ్ళు ఇటేమో మరి నో అబ్జెక్షన్ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి గదా! ఆ! జనరల్ అంటే డాక్టర్స్. అప్పుడు తెలిసిన డాక్టర్ ఉండే సార్. ఓకే. సో, ఆయన ఎలా అన్నారంటే, "కొంచెం క్యూర్ చేసుకుంటే తగ్గిపోతది. మనం ట్రైనింగ్ చేయకుండా." బట్ నాకేమో ట్రైనింగ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇంక 2 మంత్స్‌లోనే కాంపిటీషన్ ఉంది. కరెక్టే. హ్మ్. ట్రైనింగ్ చేయాలి. వాళ్ళందరూ నా అందరిని చూస్తుంటే లైక్ లీడింగ్ టేబుల్‌లో హ్మ్. చూస్తుంటే నాదేమో 10థ్, 12థ్ పొజిషన్‌లో ఉంది. హ్మ్. నేను మొన్న క్వాలిఫైయర్స్‌లో చేసిన దాంట్లో. క్వాలిఫైయర్స్. దాంట్లో నేను ఫస్ట్ నేను మెడల్ సాధించాలి. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఓకే. క్వాలిఫై అయినా. ఓకే. మెడల్ కొట్టాలి. నేను కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. బట్ ఇంజ్యూరీ అయిపోయాను. హ్మ్. అప్పుడు ఎలా అంటే సార్ ఆ 1 వీక్ 2 వీక్స్ బాగా రికవరీ అని డిప్రెస్ చెప్పారు. అయిపోయి ఉంటావు. 3 డేస్ సార్ అయిన 3 డేస్ నేనసలు తినలేదు, హ్మ్. పడుకోలేదు. హ్మ్. ఏంటంటే నొప్పి లేదనిపిస్తుంది. బట్ ట్రైనింగ్ చేస్తుంటే నొప్పొస్తుంది. హ్మ్. నేను అక్కడికి చాలా కవర్ చేసుకొని ట్రైనింగ్ చేశా సార్. హ్మ్. మా కోచ్‌కి చెప్పకుండా నాకు నొప్పి వస్తున్నా గూడా నేను ట్రైనింగ్‌లో నొప్పి వస్తున్నా గూడా ట్రైనింగ్ చేసేసుకొని రూమ్‌లోకెళ్ళి ఏడ్చేదాన్ని నొప్పి కోసం. అబ్బబ్బా! హ్మ్. పెయిన్ కిల్లర్‌లు అవి పెయిన్‌కి యేసుకొని ఏసుకోలేము సార్. యేసుకోలేము. ఏసుకోలేము. ఆ! మెడిసిన్స్ అస్సలు యూజ్ చేయలేము. ఓకే. హ్మ్. ఏదున్నా నేచురల్‌గానే క్యూర్ అవ్వాలి. ఓకే. ఫుడ్‌తోనే క్యూర్ అవ్వాలి. ఫుడ్ తోటి క్యూర్ అవ్వాలి. ఆ డిప్రెషన్‌కి ఫుడ్ గూడా తినలేకపోతున్నాను నేను. అబ్బో! హ్మ్. నొప్పికి. హ్మ్. ఇప్పుడు నొప్పి చిన్న నొప్పి ఉన్నా గూడా నొప్పికి ఫుడ్ ఎళ్ళదు సార్ అవును. మనకి. కరెక్టే. అంత నొప్పి ఎలా అంటే ఎవరో గుచ్చుతున్నట్టు, అక్కడ అబ్బా! దాన్ని కోసేస్తున్నట్టు నాకు నొప్పి. అబ్బా! హ్మ్. ఎ మెయిన్ జాయింట్ దగ్గర సార్. అబ్బా! వాక్ చేస్తుంటే పెయినొస్తుంది. అంటే మజిల్ టేర్ మజిల్ టేర్ అయిపోయింది. గ్రేడ్ ఓకే. 2 టేర్ అయిపోయింది. అబ్బో! హ్మ్. మెయిన్ లెగ్‌కి ఏదవ్వద్దో అది దానికే అయింది. హ్మ్. అదెలా లెఫ్ట్ లెగ్ అయిపోయింది. హ్మ్. అసలు ఏం చేయాలో అర్థం గాట్లేదు. ఎందుకా ఒక 2 ఈ వీక్స్ అసలు ఈ ఎందుకు కాంపిటీషన్ అసలు స్పోర్ట్సే వదిలేద్దాం అనిపించింది ఆ టైంలో. అనిపించింది. ఆ! తర్వాత మా సార్, మా కోచెస్, మా ఫిజియోస్ ఈళ్ళంతా "ఏం గాదు మేమున్నాంగా చూసుకుంటాం" అని జెప్పి హ్మ్. అప్పుడు ఆహ్, స్విమ్మింగ్ పూల్ ఉండేది గోపీచంద్ అకాడమీలో. ఐ యూజ్డ్ ఓకే. టు స్టే ఇన్ క్వాలిఫై అయ్యాక గోపీచంద్ అకాడమీలో గోపీచంద్ గారు మామూలుగా బ్యాడ్మింటన్‌కి బ్యాడ్మింటన్. గిఫ్ట్ ఉంటది కదా! యెస్ సార్. మొత్తం అందరూ కలిసి. అంటే అది బ్యాడ్మింటన్‌కే. ఓకే. బట్ మన రమేష్ సార్, గోపి సార్ వాస్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో, గోపి సార్‌కి మా సార్ ఫిట్‌నెస్ ఇచ్చారన్నమాట. ఆల్ ఇంగ్లాండ్ టైమ్‌లో. ఆహా! ఆల్ ఇంగ్లాండ్ ఆ! బ్యాడ్మింటన్ కొట్టిన బ్యాడ్మింటన్ టైం. టైమ్‌లో ఓకే. అప్పుడు ఓకే. ఫిట్‌నెస్ అదంతా ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు మన 'పీవీ సింధు' గారికి ఓకే. ఆ టైమ్‌లో అందరికి హ్మ్. మంచి ఫిట్‌నెస్ ఇచ్చారన్నమాట సార్. హుహు. సో, దానివల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే. ఓకే. సో, సార్ అథ్లెటిక్స్‌లో సపోర్ట్ లేదనేసి హ్మ్. గోపి సార్ అథ్లెటిక్స్ సపోర్ట్ చేయడం జరిగింది. హ్మ్. అప్పుడు ఎవరెవరు టాప్ పెర్ఫార్మన్స్ వాళ్ళున్నారో హ్మ్. వాళ్ళని గోపీచంద్ అకాడమీలోకి తీసుకెళ్ళి హ్మ్. ఈ 'లక్ష్య' ఫౌండేషన్ ద్వారా హుహు. సపోర్ట్ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇచ్చుకుంటూ సార్ అక్కడ ఫుడ్డు, స్టే, అకామిడేషన్ నుంచి హ్మ్. చేసేవాళ్ళు. నేను అలాగా అక్కడ చేసి దే బిల్డ్ వన్ స్మాల్ స్విమ్మింగ్ పూల్. హుహు. ఆ స్విమ్మింగ్ పూల్‌లో నన్ను హ్మ్. ట్రైనింగ్ చేపిచ్చారు గోపి ఓకే. సార్. ఆహా! గోపి సార్, రమేష్ సార్‌కి చెప్పారు. హ్మ్. రమేష్ సార్ ఫిజియోస్‌కి ఈళ్ళందరికి చెప్పి ఒక పెద్ద టీమ్ పెట్టేసి హుహు. దే వర్క్డ్ ఆన్ మీ లాట్. ఆ అబ్బో! వర్క్ చేయడం వల్ల హ్మ్. 4 వీక్స్ పట్టేది 2 వీక్స్‌లోనే రికవర్ అయిపోయింది సార్. అబ్బో! హుహు. 2 వీక్స్‌లో రికవర్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్ హ్మ్. అప్పుడు. హ్మ్. దెన్ హమ్మయ్య! అనుకుని అది తగ్గిందో లేదో సార్ ఇది స్టార్ట్ అయింది. హ్మ్. ఏంటి మెడల్ కొడతామో లేదో. ఇంత ఓహ్! కష్టపడి ఇంత కష్టపడిచ్చారు. కరెక్టే. ఎందుకంటే సార్ సాటర్‌డే, సండేస్ గూడా ట్రైనింగ్ చేశాం. ఆహా! ఓకే. సాటర్‌డే, సండేస్ మీకు గూడా రెస్ట్ అనేది లేదు. హ్మ్. సాటర్‌డే, సండేస్ ట్రైనింగ్ చేసాము. హ్మ్. అందరూ నాతో పాటు ట్రైనింగ్ చేస్తున్నారు. హ్మ్. ఇట్లా అందరూ ఇలాగా ఏంటంటే మెడలొచ్చేస్తది అని ట్రైనింగ్ చేపిస్తున్నారు. హ్మ్. మెడల్ కొట్టకపోతే ఎలాగా? కరెక్టేగా మరి. మెడల్ కొట్టకపోతే అంత హ్మ్. అంత చేస్తున్నప్పుడు ఏంటి? చేసినప్పుడు అంత ఇంతమంది ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అంటే కరెక్టే. మనకి ఏదైనా కొనాలన్నా వాళ్ళే కొనిస్తున్నారు. అన్నీ చేసినప్పుడు ఆ! మనం ఏం చేయకపోతే? ఇప్పుడు జస్ట్ ఎళ్లి రావడం అనేది అవును. నా దాంట్లో లేదు సార్. అవును. ఎళ్ళామా మెడల్ తీసుకొని రావాలి. అవును. లేదా బెస్ట్ ఇచ్చి రావాలి. నిజం. మాక్సిమం బెస్ట్ ఇస్తే మెడల్ ఉంటది సార్. హ్మ్. సో, మెడల్ గెలిచేది రావాలి హ్మ్. అని మై పాయింట్ ఆఫ్ వ్యూ. హ్మ్. అదే చేయాలనుకుని నేనేం చేశాను, సరే అనేసి మీరు ఇలాగే 800లో పోతే పోని. మా సార్ ఒకటే అన్నారు. "నువ్వు లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వరకు ఓకే. నువ్వు నీ బెస్ట్ ఇవ్వు. ఓకే. హ్మ్. అంతే చనిపోయినా పర్లేదు. హ్మ్. కానీ లైన్ దాటాక చనిపో. అబ్బో! అంతేగాని ముందు చనిపోకు. హ్మ్. ఆపుకొని రా" అనేసన్నారు. హ్మ్. అప్పటిదాకా అలాగే నేను చేసి 800 ఎంత అంటే అందరూ షాక్ అయిపోయారు. 800లో నేను ఫస్ట్ వచ్చాను. హ్మ్. 800లో ఫస్ట్ రాంగానే ఐ కేమ్ టు ద థర్డ్ పొజిషన్.
నేను ఐ వన్ బ్రాంజ్ మెడల్. హ్మ్. అది మొత్తం నా లైఫ్ అంతా చేంజ్ చేసింది సార్. సో, ఆ బాధంతా మర్చిపోయారు. మొత్తం మర్చిపోయాను. హ్మ్. దెన్ మీరు ఆ వీడియోలో చూసుంటారు. హ్మ్. నేను మెడల్ చూసాను. తీసుకునేటప్పుడు హ్మ్. ఐ హాడ్ ఎ లాంగ్ డీప్ బ్రెత్. కరెక్టే. సో, అక్కడికి నాదంతా అయిపోయింది. నేను మెడల్ కొట్టాను అని అనిపించింది. హ్మ్. ఫ్రమ్ దేర్ స్లోగా దెన్ అగైన్ 2025లో ఏషియన్ గేమ్స్ మెడల్, ఏషియన్ అప్పుడు ఛాంపియన్‌షిప్ నువ్వు నరేంద్ర మోడీ గారిని కలిసావు. నరేంద్ర ప్లస్ మోడీ సార్‌ని, రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి కలిసావు. గారిని ఏం మాట్లాడారు వాళ్ళు నీతోటి? అంటే ఆహ్, ఇది మన సార్ గెలిచాక 3 డేస్ తర్వాత మమ్మల్ని ఢిల్లీ రమ్మన్నారు. ఓకే. ఢిల్లీ ఎళ్ళాము. ఓకే. పీఎం సార్‌తో మీటింగ్ అనేసి. హ్మ్. అప్పటికి ఆల్‌మోస్ట్ వన్ సమ్ ఎంత 260 మెడల్స్ ఎంతో గెలిచాం మనం ఏషియన్ గేమ్స్‌లో. హ్మ్. హ్మ్. బాగా మంచి మంచి పెర్ఫార్మన్స్ వచ్చింది. అయిపోయింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మనకి మంచి పెర్ఫార్మన్స్ వచ్చింది. పెర్ఫార్మ్. ఆహ్, సార్ నరేంద్ర మోదీ సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. అందరిని పిలిపించారు అక్కడికి. హ్మ్. హ్మ్. దెన్ ఆయన అందరూ నరేంద్ర మోదీ సార్ మన పీఎంని అందరూ పేపర్స్‌లో నేను గూడా టీవీలలో టీవీలో చూసి, చూసావు చూసి, చూసి అప్పటిదాకా. అప్పటిదాకా డైరెక్ట్ ఆ సార్‌ని చూడంగానే నాకెలా అనిపించిందంటే ఇంతే దగ్గరలో ఉన్నారాయన సార్. ఓకే. నాకెలా నిజంగా అక్కడ అనిపించింది. హ్మ్. ఇంత పొజిషన్ ఎవరికీ రాదు. అలాంటిది స్పోర్ట్స్ నాకు కలిగించింది. హ్మ్. నేనెక్కడో ఉన్నదాన్ని ఎక్కడో నరేంద్ర మోదీ వరకు తీసుకెళ్ళింది నన్ను హ్మ్. హ్మ్. అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అబ్బా! హ్మ్. చాలా కంగ్రాచ్యులేషన్ చేశారు. హ్మ్. ఇప్పటి నుంచి మీకు మేమందరం తోడుగా ఉంటాం. మీరెంత అదని చేస్తామనేసి. దెన్ అక్కడి నుంచి మంచి సపోర్ట్ రావడం జరిగింది. హ్మ్. దెన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు సార్‌ని కలవడం జరిగింది. హ్మ్. బాగా మంచిగా అప్పుడే నేను గెలిచాకే వాళ్ళు గూడా గెలిచారు అదే టైంకి. హ్మ్. అదే టైంలో వాళ్ళు గవర్నమెంట్. ఎలక్షన్‌లోకొచ్చారు. ఓకే. ఓకే. ఆహ్, ఎళ్ళాను కలిసాను. హ్మ్. కంగ్రాట్స్ చెప్పారు. దెన్ దే ఆల్సో సెడ్ వి విల్ సపోర్ట్ అని జెప్పారు. హ్మ్. హ్మ్. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అంతా అనిపించింది. అయితే నాకొక డౌటేంటంటే, జనరల్‌గా మీ మదరు వీళ్ళు పనులు చేసుకుంటుంటారు. మీ ఫాదర్ వాచ్‌మెను, యెస్. చాయ్ ఇవి ఉంటాయి. మరి ఎప్పుడన్నా సిగ్గుగా అనిపించిందా? అంటే నా ఫాదర్, మదర్ ఇట్లాంటి లో ప్రొఫైల్ ఉంటారు అని చెప్పుకోవడానికి నామోషీగా గాని, సిగ్గుపడటం గాని అట్లా ఉంటుందా నీకు ఆ! మైండ్? అంటే సార్ ఫస్ట్‌లో అనిపించింది సార్. ఓకే. ఫస్ట్‌లో నేను స్కూల్‌లో ఉన్నప్పుడు అనిపించింది. హ్మ్. స్పోర్ట్స్‌లో గూడా ఒచ్చినాక నేను స్పోర్ట్స్‌లోకొచ్చాక అందరూ వాళ్ళ పేరెంట్స్ ఆహ్, అంటే స్కూల్‌లో అందరి పేరెంట్స్ నేను కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్నా గదా అవును. సార్. అవును. దాంట్లో అందరూ ఆర్మీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంతా ఆర్మీ. ఆర్మీ వాళ్ళు. హ్మ్. ఇంట్లో మా హౌస్ వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళందరూ గొప్పగా మా ఫాదర్ ఆర్మీ, హ్మ్. మా ఫాదర్ సీఐఎస్ఎఫ్ అలా అని చెప్పుకునేసరికి హ్మ్. నన్నడిగినప్పుడు నేను ఏం చెప్పాలో అర్థమయ్యేది గాదు. హ్మ్. టీ షాప్ చెప్తే నన్నెక్కడ చులకనగా చూస్తారేమో తక్కువగా అనేసి చూస్తారు. అవును. స్కూల్‌లో అంటే స్కూల్‌లో ఉంటది కదా సార్. మనం చిన్నప్పుడు టాప్‌గా అంటే ఉంటది. ఉండాలి అనేసి. కరెక్టే. ఆల్రెడీ స్పోర్ట్స్‌లో ఉంటున్నాం మనం. హ్మ్. టాప్‌గా ఉండాలని అంటే ట్రైనింగ్‌లోకి రాకముందుకి అనిపించింది సార్. హ్మ్. స్కూల్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే స్టడీస్ అప్పుడు అనిపించింది. ఏంటంటే మా డ్యాడీ నేనప్పుడు ఏం చెప్పేదాన్నంటే మా డ్యాడీ వెల్డింగ్ చేసేవారు. వెల్డింగ్ చేస్తారు హ్మ్. అని చెప్పుకునేదాన్ని. ఓకే. ఓకే. అంటే డ్యాడీ 1 మంత్ వెల్డింగ్ చేయడానికెళ్లారు. ఆ! అందుకని అది జెప్పారు. అది చెప్పుకుంటూ ఎళ్ళాను. ఓకే. వెల్డింగ్ అంటే మంచి కొంచెం పర్వాలేదు. పర్లేదని చెప్పేసి వెల్డింగ్. మమ్మీ అంటే ఇంట్లోనే ఉంటదని చెప్పేదాన్ని నేను. హ్మ్. హ్మ్. అలా చెప్పేదాన్ని. దెన్ తర్వాత ఎప్పుడు నేను స్పోర్ట్స్‌లో గచ్చిబౌలి స్టేడియంకెళ్ళానో, హ్మ్. అక్కడ పిల్లలందరూ వచ్చి వాళ్ళ పేరెంట్స్ గర్వంగా హ్మ్. మా ఫా మా ఫాదర్ రైతు, ఓకే. మా హ్మ్. ఫాదర్ వాచ్‌మెన్, హుహు. మా ఫాదర్ ఏంటి ఇలాగా ఇంటి సైడ్ ఆటో డ్రైవర్ అని ఓకే. చెప్పుకోంగానే హ్మ్. నాకనిపించింది ఎందుకు మా డ్యాడీని నేను టీ షాప్ ఎందుకు చెప్పుకోగలుగుతూ? హ్మ్. కరెక్టే గదా! ఆ హ్మ్. పిల్లలే అప్పటికి వాళ్ళు సీనియర్స్. హ్మ్. వాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ అందరూ మెడల్ కొట్టిన వాళ్ళే. హుహు. ఆళ్ళే అంత చెప్పుకున్నప్పుడు హ్మ్. నేనెందుకు చెప్పుకోవద్దు? అవును. అవును. హ్మ్. ఇంకా మాకు సొంత బిజినెస్ ఉంది. హుహు. టీ షాప్ అనేది సొంత టీ షాప్ అంటే బిజినెస్. సొంత బిజినెసే అది. అందరూ వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. కరెక్టే. ఆళ్ళే అంత గర్వంగా చెప్పుకుంటే నేనెందుకు చెప్పుకోవద్దు టీ షాప్ అవును. పెట్టుకున్నానని? ఖచ్చితంగా గర్వంగా జెప్పుకోవచ్చు. అవును. అప్పటినుంచి ఎవ్వరడిగినా సరే, హ్మ్. హ్మ్. మీ ఫాదర్ ఏం చేస్తారంటే, మా ఫాదర్ టీ షాప్ మేడం. హ్మ్. రోడ్ సైడ్ టీ షాప్ మేడం హ్మ్. అని చెప్పుకుంటా. మీ మమ్మీ మా మమ్మీ ఇంట్లలో పని చేస్తుంది మేడం. హ్మ్. మా అమ్మ అట్లనే చేసి పెంచారు హ్మ్. అని చెప్పుకుందిగ. హ్మ్. ఫ్రమ్ దేర్ అది చెప్పుకోంగానే నాకు ముందు లేని గౌరవం ఎప్పుడు స్కూల్‌లో అది చెప్పుకున్నానో, హ్మ్. దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అబ్బా! హ్మ్. నన్ను ఇంకా ఎక్కువ చూడడం జరిగింది నన్ను. ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. రెస్పెక్ట్ పెరిగింది. స్కూల్‌లో ఎవరెవరు అలాగా చూస్తారనుకున్నానో, హ్మ్. వాళ్ళందరూ ఇంకా మంచి రెస్పెక్ట్ ఇచ్చి చూసడం జరిగింది అబ్బా! నన్ను. హ్మ్. అనిపించింది. అరే! మనం ఎక్కడి నుంచొచ్చామో దాన్ని నామోషీగా కాకుండా,
గర్వంగా చెప్పుకుంటే హ్మ్. మనల్ని ఒక రెస్పెక్ట్‌తో చూస్తారని కరెక్ట్. అనిపించింది. ఫ్రమ్ దేర్ అలాగే ఇప్పటికి గూడా అదే చేసుకుంటొచ్చు. మా డ్యాడీ ఏదైనా బిజినెస్ పెడతారన్నా, "వద్దు హ్మ్. మనం టీ షాపే. హ్మ్. దీన్నే ఇంకేమైనా చేసుకుందాం. హ్మ్. ఇంకా దీన్నే మంచిగా చేసుకుందాం. అంతేగాని మనకి ఫుడ్ పెట్టిన దాన్ని మనం వదులుకోవద్దు" హ్మ్. అనేసి ఇంకా అదే చేస్తున్నారు ఇప్పటికి గూడా. కానీ ఇగో మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! స్పోర్ట్స్‌లో మెడల్స్ యాహ్! వస్తున్నప్పుడు. సో, డౌన్ టు ఎర్త్ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో మామూలుగా ఏమన్నా వర్క్ అంటే ఫ్రీ టైమ్‌లో ఏమన్నా పని చేస్తుంటావా మామూలుగా జనరల్? సార్ ఇది ఆహ్, అంటే చెప్పుకుంటే అందరూ ఈమె అంత అదే. సీన్ లేదులే, ఈమె అంత చేసుండదంటారు గానీ అనుకోవచ్చు. సార్, లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండేదాన్ని కదా సార్. హ్మ్. నేనేం చేసేదాన్ని మార్నింగ్ 6-7 ట్రైనింగ్ చేసుకునేదాన్ని. ఓకే. అప్పుడు మనకన్నీ లాక్‌డౌన్. సో, అవును. రోడ్డు మీద ట్రైనింగ్ చేసేదాన్ని. హుహు. రోడ్డు మీద మా తమ్ముడు వాళ్ళు హడిల్స్ అంతా ప్రిపేర్ చేసేవాళ్ళు. లేకపోతే అక్కడక్కడ వెయిట్స్ తీసుకొచ్చి బకెట్స్ పెట్టుకొని హుహు. చేసేదాన్ని వెయిట్ ట్రైనింగ్. అండ్ హుహు. ఇంటి పైన చేసుకునేదాన్ని. హుహు. 6-7 ట్రైనింగ్ చేసుకునేదాన్ని. ఓకే. 7-8 ఇంట్లో మా ఇంట్లో పని హ్మ్. చేసుకునేదాన్ని. ఇల్లు ఊడ్చేసి, తడిబట్ట పెట్టేసి, గిన్నెలు తోమేసి, బట్టలు ఉతుక్కొని, హ్మ్. దెన్ మా అందరికి టిఫిన్ చేసేసుకొని, హుహు. అందరు టిఫిన్ మా డ్యాడీ అంటే టీ షాప్ వంటొచ్చు ఉండేటోరు. నీకు. వంట యెస్ సార్. కుకింగ్ చేస్తావు. టీ టీ షాప్ ఉండేటోరు గదా! నేను ఓకే. బాక్స్ తీసుకొని డ్యాడీకిచ్చేసి హ్మ్. ఇంట్లలో పనికెళ్ళేదాన్ని సార్ నేను. హుహు. మమ్మీతో. అమ్మతో పాటు. మా అమ్మతో పాటు. ఓకే. మరి వాళ్ళ 2020లో 2020లో 20లో అప్పటికి నేను ఆల్‌మోస్ట్ 10 నేషనల్ మెడల్స్ కొట్టాను. ఓకే. 'ఖేలో ఇండియా' 2 గోల్డ్. ఆహా! ఆఫ్టర్ ఓకే. ఆ! తెలంగాణ ఫార్మ్ అయ్యాక ఫస్ట్ తెలంగాణ వుమెన్ టు విన్ హుహు. 2 మెడల్స్ ఇన్ 'ఖేలో ఇండియా'. ఓకే. అప్పుడు తర్వాత ఆహ్, ఇంట్లలో పనికెళ్ళేదాన్ని. 11, 12 వరకు పనికెళ్ళేసి ఒక 2, 3 ఇల్లులు చేసేదాన్ని సార్. అబ్బో! హుహు. చేసుకొనొచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1-12, 2:00 హ్మ్. వరకు ట్రైనింగ్ చేసేదాం. ఓకే. మేము ఇది స్ట్రెచింగ్స్ అలాంటివి చేసుకునేవాళ్ళం. మళ్ళీ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని 4-5 లేదా 6 వరకు ట్రైనింగ్ చేసేసుకొని హ్మ్. పనికెళ్ళేదాన్ని. మళ్ళీ ఓకే. సాయంత్రం ఊడ్చి, హుహు. ముగ్గేసి ఇదంతా చేసుకొని గిన్నెలు తోమేసి వచ్చేదాన్ని. హ్మ్. ఇన్ అందరూ అనేవాళ్ళు, "ఎందుకొస్తావు నువ్వు? ఇంత గెలిచావు." ఎందుకంటే వాళ్ళు ఇదంతా. టీవీలో చూసి ఆ! మెడల్స్ వచ్చి నువ్వు అంతే. పని చేస్తుంటే వాళ్ళు వాళ్ళు అడుగుతారు గదా! అడుగుతారు. జనరల్‌గా. అడిగారు గదా సార్! నేనన్నాను, "ఆంటీ మీరలా అంటే మా మమ్మీని గూడా రప్పియను నేను. ఎందుకంటే మా అమ్మయే గదా! ఆ! అంతే. అంతే. ఆహ్, నే మీరలా అనుకుంటే మళ్ళీ మా మమ్మీ గూడా పనికిరాదని" జెప్పా. అలా వద్దు అని జెప్పి హ్మ్. నేను నా నేను 2 ఇయర్స్ చేశాను అలాగే సార్. హుహు. లాక్‌డౌన్‌లో 2021 మొత్తం జేశాను. హుహు. ఇదే షెడ్యూల్ ఉండే. మళ్ళీ పని జేసొచ్చాక ఇంట్లో మళ్ళీ వంట జేసుకునేవాళ్ళం. అందరం కలిసి తినేసి పడుకునేవాళ్ళం. ఇదే రోజు షెడ్యూల్ ఉండే. హుహుహు. పనికెళ్ళేదాన్ని, ఇటు ట్రైనింగ్ చేసేదాన్ని, ఇలాగా ఇటు ఇంట్లో పని గూడా చేసుకునేదాన్ని ఓకే. మెల్లగా. జనరల్‌గా ఎవరు ఎళ్ళరు అలా గాని చాలా గ్రేట్ అది ఆ లేదు సార్. విషయం. అంటే ఓకే. అందరూ అనుకుంటారు చేసుండోళ్ళే అనేసి అంటారు. హ్మ్. నేనిప్పుడు అదే. ఇప్పుడు అదే. అదే. అది తిరిగేదానికి అన్‌బిలీవబుల్ అనుకుంటా. బట్ ఐ డిడ్ సార్. అంటే హ్మ్. నేను ఎందుకు చెప్పుకోవద్దు అవును. గానీ నేను చేశాను మా మమ్మీతో పాటు. హ్మ్. ఇప్పుడు గూడా అంటారు, "నువ్వు" అంటే ఇప్పటికి గూడా నాకేం నామోషీ లేదు సార్. నామోషి. ఎందుకంటే మా మమ్మీతో పాటు ఎళ్తాను నేను. ఓకే. ఎళ్ళాలనిపిస్తది గానీ, హ్మ్. రీసెంట్‌గా నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఐ గాట్ ఇన్‌కమ్ టాక్స్ జాబ్ ఇన్ ఓహ్! స్పోర్ట్స్ గ్రేట్. కోటాలో వచ్చింది. హ్మ్. యాస్ ఎ స్టెనోగ్రాఫర్. హుహు. సో, లాస్ట్ 1 మంత్ అయింది జాయిన్ అయ్యి. ఆహా! ఓకే. ఇక మార్నింగ్ ట్రైనింగ్ చేసి, ఈ జాబ్‌కొచ్చేసరికి నాకు టైం కుదరట్లేదు. కుదరట్లేదు. ఓకే. యాహ్! సో, 2025లో మళ్ళీ గోల్డ్ మెడల్. యెస్ సార్. ఓకే. అదెట్లా? ఆహ్, అది గూడా సార్ లైక్ 2024లో ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఒలింపిక్స్. ఓకే. ఒలింపిక్స్ ప్రిపేర్ అవుతున్నాను. హ్మ్. చేద్దామని గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను. కరెక్ట్ టైంకి ఆహ్, నా ఎల్బో లిగమెంట్ టేర్ అయిపోయింది అబ్బో! హ్మ్. జావెలిన్‌లో. ఓకే. ట్రైనింగ్ చేస్తున్నాను. హ్మ్. నెక్స్ట్ ఒక 3 డేస్‌లోనో, 1 వీక్‌లోనో ఐ హాడ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్. అబ్బో! హ్మ్. అప్పుడు కరెక్ట్. లిగమెంట్ టేర్ ఎల్బోకయింది. ఎల్బోకి అయిపోయింది. సర్జరీ చేయాల్సొస్తదా దానికి? సర్జరీ చేయాలని జెప్పారు. చేయాలని చెప్పారు. ఓకే. నేనన్నాను, లేదు సార్ అనేసి అవ్వదని. నేను వాళ్ళకి గట్టిగా చెప్పాను. లేదు హ్మ్. సార్ నేను ఆడాలి అని. హ్మ్. వాళ్ళేమంటున్నారు, నో అవ్వదు అని జెప్పారు. సర్లే అనేసి నేను అక్కడికి ట్రీట్మెంట్ అవంతా చేపించుకొని అది చేసి హ్మ్. దెన్ ఐ ట్రైడ్ ఆహ్, తగ్గిందనుకున్నాను సార్. ఓకే. తగ్గింది అని మళ్ళీ ఓపెన్ నేషనల్స్ ఆడడానికెళ్ళాను. హ్మ్. బట్ అక్కడ ఇంకెక్కువైపోయింది కాంపిటీషన్. అబ్బో! హ్మ్. సో, 2024లో అయింది. హ్మ్. సరే తగ్గింది అనుకుని ఒక 6 మంత్స్ మంచిగా నార్మల్‌గా ట్రైనింగ్ చేశానులే. తర్వాత 2025లో ఏషియన్ చాంపియన్‌షిప్‌కి ఓకే. క్వాలిఫైయింగ్‌కెళ్ళాలి. హ్మ్. క్వాలిఫైయింగ్‌కెళ్ళిన టైంలో నెక్స్ట్ మంత్ క్వాలిఫైయింగ్ ఉంది అనే టైంకి అది తగ్గింది అనుకున్నాను.
హ్మ్. ఎందుకంటే నొప్పి రాలేదు. రాలేదు కాబట్టి. తర్వాత చూస్తే మళ్ళీ జావెలిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి హ్మ్. మళ్ళీ పట్ అని సౌండొచ్చింది. అబ్బో! హ్మ్. అప్పటికి నేను ఇంజెక్షన్స్ ఇప్పించి, టాబ్లెట్స్ ఏసుకొని అన్నీ చేశాను. హ్మ్. అయినా గూడా క్యూర్ అవ్వలే. క్యూర్ హ్మ్. అవ్వలేదనిపించింది. లోపల లోపల క్యూర్ అవ్వలేదు సార్. హుహు. నాకు క్యూర్ అయిందనిపిస్తుంది. బట్ అనిపిస్తుంది. లోపల క్యూర్ అవ్వలేదు. హ్మ్. తర్వాత ఏషియన్ చాంపియన్‌షిప్ టైంకి మళ్ళీ ఇదే. డాక్టర్స్ అయితే అస్సలే వద్దంటున్నారు. హ్మ్. లేదు నేనెళ్తాను. నాకు ఇంటర్నేషనల్ అప్పుడంటే ఒలింపిక్స్ కాబట్టి అంటే 2 డేస్‌లోనే అయింది కాబట్టి వాళ్ళేమన్నారంటే, హ్మ్. సపోజ్ చేస్తే మళ్ళీ కష్టమవుతుంది. ముందు ముందు ఫ్యూచర్ ఉండదు. సరే అని చెప్పి నేను వదిలేసాను సార్ హ్మ్. ఏషియన్. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఓకే. ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యే దాన్ని హ్మ్. ఇలాగ అయిపోయింది అనేసి. హ్మ్. హ్మ్. తర్వాత ఏషియన్ చాంపియన్‌షిప్‌కి వాళ్ళన్నారు, చేస్తే మాత్రం చెయ్యి అక్కడి నుంచి అక్కడికి హ్మ్. డిస్‌లొకేట్ అయిపోద్దని. మెడల్స్ కంటే గూడా హెల్త్ కూడా ఇంపార్టెంటే ఆ! గదా! ముందు జనరల్‌గా. ముందు ప్రాబ్లమ్ అవుతదని. హ్మ్. నేనన్నాను, లేదు సార్ ట్రై చేస్తాను హ్మ్. అనేసారు. సరే అని చెప్పి నేను కేరళ ఎళ్ళడం జరిగింది సార్. హ్మ్. నేషనల్ క్యాంప్‌కెళ్ళాను. హ్మ్. అక్కడ డాక్టర్స్ అందరూ చూసుకున్నారు. హ్మ్. క్యూర్ అవుతుంది అనుకున్నాను. హ్మ్. ట్రైనింగ్‌లో ఏం పెయిన్ రాలేదు. ఓకే. సరే అని జెప్పి అక్కడ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టాను గాబట్టి హ్మ్. నాకక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండే. ఉంది. ఎందుకంటే చేస్తాననేసి. హ్మ్. క్వాలిఫైర్స్‌లో చేశాను. ఓకే. క్వాలిఫైర్స్‌లో చేశాను. నొప్పితోనే చేశాను సార్. హ్మ్. అదే నొప్పితోనే చేశాను. సర్లే ఇంకా 1 మంత్ ఉండే గ్యాప్. ఓకే. మంచి చేస్తాననుకుని ఎళ్ళాను. అక్కడికెళ్ళాక హర్డిల్స్ చేశాను. హ్మ్. హై జంప్ చేశాను. నా బెస్ట్ చేసుకున్నాను. హ్మ్. 169 సెంటీమీటర్స్ చేశాను. దెన్ షాట్ పుట్ చేశాను. హ్మ్. 200 ఇంకా చేశాను. మంచిగా చేశాను. హ్మ్. హ్మ్. స్టార్టింగ్ నుంచి ఐ వాస్ రన్నింగ్ ఇన్ ద టాప్. ఓకే. ఫస్ట్‌లోనే నడుస్తూ ఉన్నా. ఫస్ట్‌లోనే. హ్మ్. ఫస్ట్‌లోనే నడుస్తున్నా. దెన్ హై జంప్, లాంగ్ జంప్ చేశాను. దెన్ జావెలిన్‌కొచ్చేసరికి హ్మ్. కరెక్ట్ టైంకి ఏసే టైంకి మళ్ళీ డిస్‌లొకేట్ అయినట్టు అనిపించేసింది. హ్మ్. ఏసే టైంకి. ఇలా ఓహ్! ముందుకి ఓకే. ఓకే. ఆ! ఆహ్, మొత్తం ఎలా అంటే సార్ ఫుల్ పట్టుకుని మీరు వీడియోస్‌లో చూసుంటారు. ఆ! మొత్తం పట్టుకొని ఏడ్చాను. ఓకే. పెయిన్ గ్రౌండ్‌లోనే భయంకరమైన నొప్పికి. పెయిన్. ఓహ్! హ్మ్. కంపల్సరీ చేయాలి సార్. చేయాలి. హ్మ్. ఒక 2 అటెంప్ట్స్ అన్నా చేయాలి. 3 అటెంప్ట్స్ ఇస్తారు. హ్మ్. అట్‌లీస్ట్ 2 అటెంప్ట్స్ అన్నా చేయాలి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే నేను మంచి స్ట్రాంగ్‌లో ఏసేసాను. హ్మ్. స్ట్రాంగ్‌లో ఏయంగానే ఆ జావెలిన్‌తో పాటే చెయ్యి ఇట్లా ఎళ్ళిపోయింది. అబ్బబ్బో! హ్మ్. అసలు ఎట్లా అంటే సార్ నరకంగా అనిపించింది మొత్తం. అవ్వలేదు. అన్‌బేరబుల్ పెయిన్. హ్మ్. అన్‌బేరబుల్ పెయిన్ అయిపోయింది. తర్వాత అట్లనే కూర్చున్నాను. లేదు కంపల్సరీ ఎయాలని చెప్పారు. హ్మ్. మా సార్ వాళ్ళని వదిలేసేయి అయిపోయింది వదిలేసేయి పోతే పోనీ అనేసి అంటున్నారు. హ్మ్. లేదు సార్ నేనేస్తానని మళ్ళీ అప్పటికప్పుడే మొత్తం ర్యాప్స్ చేసేసి, హుహు. మొత్తం చెయ్యి కదలకుండా అబ్బా! ర్యాప్స్ చేపిచ్చేసేసి హ్మ్. మళ్ళీ ఏసాను. అబ్బా! మళ్ళీ ఏసాను. మళ్ళీ ఏసినప్పుడు గూడా అలాగే అయిపోయింది. అబ్బా! హ్మ్. ఇంకా కష్టమని చెప్పేసా. ఆ థర్డ్‌ది గివ్ అప్ ఇచ్చేసి హ్మ్. అంటే 2 అటెంప్ట్స్ ఏస్తే చాలు సార్. చాలు. చాలు హ్మ్. హ్మ్. అప్పుడు 32 ఏసా. నా బెస్ట్ వాస్ 42. ఓకే. ఈ ఇంజ్యూరీ అవ్వడం వల్ల 32కొచ్చేసింది నా ఈవెంట్. ఆహా! ఓకే. అప్పటికి నాదేమైపోయింది ఫోర్త్‌కొచ్చేసాను. హ్మ్. ఫస్ట్‌లో ఉన్నదాన్ని ఫోర్త్. 5 ఈవెంట్స్ వరకు ఫస్ట్‌లో ఉన్నదాన్ని ఈ ఒక్క ఈవెంట్‌కి నేను ఫోర్త్ పొజిషన్‌కొచ్చేసాను. హ్మ్. అబ్బా! నెక్స్ట్ ఇంకా 800 ఉంది. హ్మ్. 800 ఉంది. కష్టం అంటున్నారు. హ్మ్. ఇట్లనే పెట్టుకున్నాను సార్. హ్మ్. ఇట్లనే పెట్టుకొని తింటున్నాను. ఇట్లనే పెట్టుకొని తింటున్నాను. అబ్బా! అంటే ఇంకో గంటలో 800 ఉరకాలి. ఆ! అదొకటుంది మళ్ళీ. 800లో ఇంకో గంటలో 800 ఉరకాలి. హ్మ్. చెప్పినట్టు 2 రౌండ్స్. హ్మ్. ఓహ్! చెయ్యి ఊపకపోతే లెగ్స్ కదలవు. కథలో గదా! అవును. అవును. దానికి ఆహ్, కనెక్షన్ కనెక్షన్ ఉంటది. ఉంటుంది. ఉంటుంది. ఇది ఊపాలి. అసలు జస్ట్ ఇట్లా పెడితేనే నొప్పొస్తుంది. హ్మ్. కష్టమని చెప్పేసారు సార్. హ్మ్. లేదు సార్ నేను ఆడే తీరుతాను. ఎందుకంటే హ్మ్. ఫస్ట్ నా ఫస్ట్ కొట్టాల్సింది ఈసారి. లాస్ట్ టైమ్ ఏషియన్ పోయింది. పోయింది. ఈసారి గోల్డ్ కొట్టాలి హ్మ్. హ్మ్. అనేసి అలాగే కట్టుకొని మొత్తం ర్యాప్ చేసేసారు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. హ్మ్. అలాగే రన్ చేశాను. రన్ చేసి దెన్ అక్కడ గూడా గోల్డ్ మెడల్ గెలిచాను. ఓహ్! దెన్ ఐ డిడ్ మై బెస్ట్ గ్రేట్. 5942 పాయింట్స్ చేశాను. హ్మ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక ఇండియన్ అథ్లెట్ అన్ని పాయింట్స్ చేయడం ఓహో! క అది గూడా ఆ! రికార్డ్. రికార్డ్ గ్రేట్. అయిపోయింది. హ్మ్. దెన్ ఇండియాలోనే ఇన్ హిస్టరీ హ్మ్. థర్డ్ వుమన్ టు విన్ ఏషియన్ చాంపియన్‌షిప్ గోల్డ్. హుహు. ఆ రికార్డ్ ఆ! గూడా మీ పేరు. బ్రేక్ చేశాను. హ్మ్. అదే నొప్పితో. అబ్బా! అలాగే దెన్ ఐ క్యారీడ్. నువ్వు పెర్ఫార్మ్ చేసావు. సో, ఇంత విజయంలో కీలక పాత్ర అంటే ఎవరికిస్తావు క్రెడిట్? అంటే క్రెడిట్ మదరు, అంటే ఫాదరు, కోచ్ అనుకుంటా కదా! యాహ్! కోచ్. కోచ్. హ్మ్. అంటే ఫస్ట్ అయితే ఈ దారి చూపించిన వాళ్ళు ఫస్ట్ సార్. హ్మ్. బికాజ్ మన ముత్తయ్య సార్, హ్మ్. నాగరాజ్ సార్. ఆయన. హ్మ్. ముత్తయ్య సార్
ఆయన నా టాలెంట్‌ని చూసి చూసారు. పంపించారు. చూసారు. ఆయన పంపించారు. పంపియకపోయుంటే వేరే అమ్మాయిని పంపించుంటే ఈ అంతే. పొజిషన్‌కి ఉండేదాన్ని అంతే. కాదు. అంతే. తర్వాత నాగరాజ్ సార్. నాగరాజ్. నాగరాజ్ సార్ ఆహ్, నన్ను చూసి చూడనట్టునుంటే అది కూడా కరెక్టే. తీసుకుపోయి సార్ దగ్గర తీసుకెళ్ళి చూపించకపోయుంటే నేను గూడా ఉండేదాన్ని కాదు. ఎవరు ద్రోణాచార్య వాళ్ళు ఇద్దరునే రమేష్ సార్ రమేష్ గారు. చూపించడానికి అక్కడ. దెన్ రమేష్ సార్, మా రమేష్ సార్ హ్మ్. ఫస్ట్ ఆయన రమేష్ సార్ బా అయితే చూసుకునేవాళ్ళు. చూసుకున్నారు సార్. హ్మ్. సొంత కూతురులా చూసుకున్నాడు. ఓకే. మంచి సపోర్ట్ చేశారు. సొంత హ్మ్. కూతురులా మార్నింగ్ నుంచి ఏషియన్ గేమ్స్ ముందైతే చెప్పినట్టు మీకు సొంత కూతుర్ని కూడా అలా చూసుకున్నారో లేదో గానీ సార్, మాటి మాటికి తిన్నావా లేదా? పడుకున్నావా లేదా? రెస్ట్ తీసుకున్నావా లేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించక మంచిగా అవుతది అన్నీ చెప్పుకుంటూ తిరిగాడు సార్. హ్మ్. సో, ఒక 6 మంత్స్ నన్ను బయటికి గూడా పంపియలేదు సార్. అంత రిస్ట్రిక్షన్. అంత రిస్ట్రిక్షన్‌లో చూసుకున్నాడు. మొబైల్ ఫోన్‌లు ఇవి. ఏం వాడకుండా హ్మ్. ఎంత స్ట్రిక్ట్‌గా చూసుకున్నా, ఆ స్ట్రిక్ట్ వల్లనే అక్కడ రావడం జరిగింది. పెర్ఫార్మన్స్. యాహ్! తర్వాత ఫాదర్, మదర్. హ్మ్. ఫాదర్, మదర్ గూడా మదర్ అంటే ఇక వాళ్ళు చాలా వాళ్ళు గ్రేట్. హ్మ్. వాళ్ళైతే నాకు జన్మనిచ్చిన వాళ్ళు. హ్మ్. వాళ్ళ నంబర్ ఫస్ట్‌లో. దెన్ సార్ వాళ్ళు. హ్మ్. అంటే ఆళ్ళు జన్మనిచ్చారు. బట్ నన్ను మొత్తం రాసి దిద్దిందయితే మా కోచ్. కోచ్. హ్మ్. ఈ సో 5 మెంబర్స్. ఈ డ్రీమ్ ఏంటి నీది ఫైనల్‌లో మామూలుగా? నా డ్రీమ్ సార్ అందరికున్నట్టు హ్మ్. ఒలింపిక్ మెడల్ కాదు. హ్మ్. నాకేంటంటే మా పేరెంట్స్‌ని చూసుకోవాలి సార్. ఓకే. ఏంటంటే మా పేరెంట్స్‌ని ఇంత కష్టపడ్డారు గదా సార్! హ్మ్. ఇంత కష్టపడ్డారు గాబట్టి వాళ్ళు ఆహ్, పుట్టినప్పుడు ఇంత కష్ట పుట్టినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడతారు. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళు సుఖంగా చనిపోవాలి సార్. హ్మ్. మా పేరెంట్స్ నాకు. అది ఇదే కష్టంతో, ఇదే బాధతో ఉండొద్దు వాళ్ళు. హ్మ్. వాళ్ళు హ్యాపీగా వాళ్ళకొక సొంత ఇల్లుంది మాకు. మా పిల్లలు సెటిల్ అయ్యారు. హ్మ్. నాకేం టెన్షన్ లేదు. ఎప్పుడైనా దేవుడు నన్ను తీసుకపోతే చాలు హ్మ్. అని ఫీలింగ్‌లో ఉంటే చాలు సార్. ఇంకా నీకు తమ్ముళ్ళున్నారు గదా! ఇద్దరు తమ్ముళ్ళున్నారు. హ్మ్. వాళ్ళని సెట్ చేయాలి నేను. సెట్ చేయాలి. హ్మ్. వాళ్ళు వాళ్ళు గూడా ఎలా అంటే ఇండిపెండెంట్ సార్. హ్మ్. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు వాళ్ళు. హ్మ్. నేనింత గెలిచాక గూడా వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు చదువుకుంటారు. హ్మ్. మా ఫ్యామిలీలో ఎవరిదెవరు వాళ్ళు చూసుకుంటారు సార్. ఓకే. ఎలా చదువు ఫీలయ్యారు ఫస్ట్ మీ మదరు, ఫాదరు ఈ గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు ఇండియా నుంచి? వాళ్ళెట్లా ఫస్ట్ ఫీల్ ఎలా ఉంది? అంటే సార్ మా ఫాదరు ఆ రోజు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు హ్మ్. అంత కష్టంలో గెలిచినప్పుడు మెడల్ రాదనుకున్నప్పుడు మెడల్ వచ్చినప్పుడు ఒకేసారి మా డ్యాడీలో కళ్ళలో నుంచి నీళ్ళు చూసేసాను. అంటే ఎప్పుడు అంత కష్టంలో కూడా చూడంది. హ్మ్. నేను మెడల్ కొట్టాక ఏడ్చేసాడు సార్. హుహు. వీడియో కాల్‌లో. నేను చైనాలో ఉన్నాను. డ్యాడీ ఇక్కడున్నారు. ఓకే. ఏడ్చేసాడు. ఏడ్చేసరికి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, "నీకు తెలీదులే నాకు తెలుసు నేను ఎందుకు ఏడుస్తున్నానని" అన్నారు. హుహుహు. సరేలే అని చెప్పి ఆ మెడల్ అంతా మా మమ్మీ అయితే అసలు ఏంటంటే ఆమెకి ఏం తెలీదు సార్. ఆమె వేరే ప్రపంచం తెలీదు. తెలీదు. నేనేం గెలిచానో కూడా తెలీదు సార్ మా మమ్మీకి. అంతే. ఆ! మా మమ్మీకి నేనేం గెలిచానో కూడా తెలీదు. సో జస్ట్ ఇన్నోసెంట్ అన్నట్టు. ఆ! జస్ట్ నేను గెలిచాను అంతే. హ్మ్. ఏదో అదేదో మెడల్ గెలిచింది. ఇచ్చిర్రంతే. ఏదో టీవీలో అంతే. వచ్చింది మా అమ్మాయి అని. ఏం ఆడానో కూడా తెలీదు సార్. తెలీదు. ఇప్పటికి గూడా సార్ నేనేం అంతే. ఆడతానో కూడా తెలీదు. హ్మ్. హ్మ్. ఏదో రన్నింగు ఏదో ఏదో చేస్తది. దూకుతది అది అది చేస్తది అంతే. నేను ఆ! ఇప్పుడు పోయి అడగండి సార్ ఏం ఆ! గెలిచిందని. ఏమో తెలీదు. తెలీదు సార్ అంటది ఆమె. కానీ అంతే గెలిచిందంట. ఒకటే. హ్మ్. కానీ గెలిచింది. ఏదో గెలిచింది. హ్మ్. మంచి పేరు తెచ్చుకుంది. అది చాలా అంటారు వాళ్ళు. ఓకే. సో దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. నాకు ఎందుకంటే జనరల్‌గా చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరైనా అథ్లెట్స్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరన్నా అంతకుముందు ఒలింపిక్స్ ఆడినా, వాళ్ళకి రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా దాంట్లో ఎళ్తారు. యెస్. అది ఏ రిసోర్సెస్ లేకుండా, అసలు ఎవ్వరు పెద్ద ఎంకరేజ్‌మెంట్ లేకుండా ఈ స్థాయికి రావటం అంటే గనక అది చాలా గ్రేట్‌నెస్. థాంక్ యూ. నిజంగా అది మీ ఫాదర్, మదర్ అయితే ఆల్రెడీ నువ్వు చాలా, చాలా హ్యాపీనెస్ ఇచ్చావు ఆల్రెడీ నీ మెడల్స్ తోటి. యెస్ సార్. నేషనల్స్‌లో గెలిచి, లేకపోతే ఏషియన్ గెలిచి. యెస్. సో, వాళ్ళకి ఆ సంతోషం అయితే డబ్బుతోటి ఇవ్వలేం అది. అవును సార్. అంతే గదా! అవును సార్. సో, కోచ్ గూడా ఆ టైంకి ఆయన గూడా చాలా చేశారు. యెస్ సార్. ఎవ్రీథింగ్ సో, ఫైనల్‌గా స్క్వేర్ టాక్స్ ఛానెల్‌లో కొంతమంది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు సరైన డబ్బు లేదని, యాహ్! లేతే సరైన బ్యాక్‌గ్రౌండ్ మాకు లేదు, సరైన కోచింగ్ లేదు, మాకు టాలెంట్ ఉన్నా గూడా మేము ముందరకెళ్ళలేము యాహ్! అని డిప్రెస్ అయ్యి ఉండే వాళ్ళకి యూత్‌కి, జెన్‌జీకి యాహ్! నువ్వు ఏం సందేశం ఇవ్వబోతున్నావు? సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నానంటే హ్మ్. న నేను నేను చెప్పిన దాంట్లో ఏమీ లేవు. కరెక్ట్. మనం స్ట
ఎప్పుడైనా గాని సార్ మన వర్క్‌ని మనం కష్టపడుతూ చేసామనుకోండి, హ్మ్. మనం ఏది చేసినా కష్టపడుతూ డిసిప్లిన్‌గా ఉండి ఇంకోటి సార్ దేవుడిని నమ్ముకొని ఉండాలి సార్. ఓకే. ఏదైనా గాని నా విషయంలో అయితే నేను నువ్వు దేవుడిని దేవుడిని నమ్ముతాను. బాగా నమ్ముతావయితే. చాలా నమ్ముతాను సార్. ఓకే. మీరు నమ్ముతారో లేదో నేను ఆస్ట్రాలజీ ఇలాంటివి కూడా చాలా నమ్ముతాను. అవునా? చాలా నమ్ముతాను. ఓకే. ఓపెన్‌గా చెప్పాలంటే నేను అదే. చాలా నమ్ముతాను. హ్మ్. అండ్ ఏంటంటే రోజు దేవుడిని నేను లెవ్వంగానే మొక్కుని అంత హ్మ్. చేసి ఏంటంటే దేవుడు అనేది ఎప్పుడు మనం ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో సార్ హ్మ్. మనకి మంచిగా అయితే దేవుడిని మొక్కుకుంటారు. ఏదైనా చెడైతే దేవుడిని తిట్టుకుంటాడు. హ్మ్. హ్మ్. అది కామన్. దేవుడిని హ్మ్. తిట్టుకుంటున్నారు. అవును. ఇప్పుడు మంచి చేసినప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు హ్మ్. చెడెందుకు చేస్తారో కూడా తెలియాలి నీకు. అంతే నువ్వు ఏం కదా! తప్పు చేసావో దానివల్ల చెడు జరిగింది. హ్మ్. అదే నువ్వు ఏం గాదు నేను తప్పు చేసడం వల్లే నాకిది జరిగింది అని ముందుకు సాగితే హ్మ్. ఆ తప్పుని రిపీట్ చేయకుండా హ్మ్. హార్డ్ వర్క్‌గా డెడికేషన్‌తో, డిసిప్లిన్‌తో చేస్తే హ్మ్. డెఫినెట్‌లీగా సోర్సెస్ అనేది అది వస్తూనే ఉంటాయి సార్. కరెక్టే. నేను నేను మా పేరెంట్స్ ఇలా ఉన్నారని, నాకు డబ్బు లేదని నేను ఆగిపోయి ఉంటే, హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి మన ఇండియాకి గోల్డ్ మెడల్ కరెక్ట్. గాని, అవును. లేదా తెలంగాణకి ఇన్ని 45 నేషనల్ మెడల్స్ గాని, అవును. లేదా ఒక తండ్రికి కూతురుగా ఇంత సక్సెస్ గాని ఇచ్చేదాన్ని గాదు. తెలంగాణకి గర్వకారణం, ఇండియాకి గర్వకారణం. ప్లస్ ఫాదర్ అండ్ మదర్ గూడా చాలా హ్యాపీగా యాహ్! ఫీల్ అయ్యారు ఈరోజు. సో, ఆహ్, దాన్ని నేను ఇంత స్ట్రగుల్స్ గూడా ఫేస్ చేసి, హ్మ్. స్ట్రాంగ్‌గా గివ్ అప్ ఇవ్వకుండా నేను సోర్సెస్ వస్తాయిలే అనేసి అది అంటే సోర్సెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఓకే. ఎప్పుడు ఆలోచించలేదు. హ్మ్. దేని మీద కూడా ఆసక్తి లేకుండే. జస్ట్ మనం చేసుకుంటూ ఎళ్ళాలి. దేవుడిని నమ్ముకోవాలి. ఏదో ఒక రోజు హ్మ్. మన వే మనకు చూపిస్తాడు. ఓకే. సో, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసుకుంటూ అండ్ ఇంకోటి సార్ మనం పుట్టినందుకు హ్మ్. ఏదో ఒకటి హిస్టరీ క్రియేట్ చేసుకొని ఎళ్ళాలి మనం. ఓకే. సింపుల్‌గా వచ్చాము, పోయాము అన్నట్టు ఉండకుండా హ్మ్. హ్మ్. మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఎళ్ళాలి. ఓకే. ఇప్పుడు నన్నంటే నేను చనిపోయాక గూడా నా పేరు ఇంకా బుక్స్‌లో ఉంటది. హ్మ్. 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 ఒక పలానప్పుడు రికార్డ్ 2025లో ఏషియన్ అవును. గేమ్స్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. ఏషియన్ గేమ్స్ గెలిచింది అనేసుంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలా మంది చనిపోతారు మనం తెలియని వాళ్ళు. కరెక్ట్. వాళ్ళు అట్లా గాకుండా మనం వచ్చి ఒక హిస్టరీ క్రియేట్ చేసి మన నేమ్ మనం ఒక బుక్‌లో ఉంచి హ్మ్. పోతే చాలు. హ్మ్. అంటే మన ఫ్యూచర్ మనల్ని గొప్పగా చెప్పుకోవాలి. కరెక్ట్. సో, పరిస్థితులను బ్లేమ్ జేయకుండా చేయకుండా పని జేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అంతే సార్. రిజల్ట్ అయితే వస్తుంది. అంతే. ఆటోమేటిక్‌గా వస్తది. అంతే. థాంక్ యూ సో మచ్ థాంక్ నందిని. యూ థాంక్ సార్. యూ సో మచ్. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి డిస్కషన్. నెక్స్ట్ డిస్కషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.